Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Welcome to the morning Japa session. So, ఈ రోజు మనం ఫర్దర్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేద్దాము. నిన్న 6.10 వరకు చూసాం కదా. 6.11 నుంచి ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. దానికన్నా ముందు మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఓకే, మంగళాచరణ చేద్దాం. సో మీ వైపు నుండి కూడా మంగళాచరణ చేయండి. సో నిన్న ఎవరైతే శ్రీమద్ భాగవతం క్లాస్ అటెండ్ అయ్యారో వాళ్ళకి అర్థమై ఉంటుంది ప్రేయర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది. నిన్న మనం నారాయణం నమస్కృత్య శ్లోక చూసాం కదా. సో 1.2.4 ఇందులో చెప్తారనమాట. సో టోటల్ పరంపర కూడా ఇట్లాంటి మనం ఆధ్యాత్మిక విషయాలు అనేవి చర్చిస్తున్నప్పుడు ప్రేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదో కాన్షియస్నెస్ తో ఏదో మూడ్తో క్లాస్లోకి వచ్చేసి కూర్చుంటాం. ఇంట్లో ఏదో జరుగుతుండొచ్చు. అఫ్ కోర్స్ మార్నింగ్ అయితే కొంచెం మనం ఫ్రెష్గా ఉంటాము. బట్ స్టిల్ ఏ ఏ టైం అయినా కానీ, మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, ఈవినింగ్ అయినా కానీ, మనం ఆధ్యాత్మిక విషయాలు అనేవి చర్చిస్తున్నప్పుడు మనకి గురువుల కృప కావాలి, ఆచార్యుల కృప కావాలి, భగవంతుని కృప కావాలి. మన చెవులు, మన మనస్సు అంతా కూడా ఓపెన్ గా పెట్టుకొని వినడానికి. సో ఆ కృప కావాలి అంటే మనం వారిని ప్రే చేసి వారి కృపని మనం అర్థిస్తున్నాం అనమాట. దయచేసి మీ కృపని మాకు ఇవ్వండి, మేము ఈ విషయం తెలుసుకుంటున్నాము అని. సో మంగళాచరణ చేసేటప్పుడు కూడా సిన్సియారిటీ అనేది మెయింటైన్ చేయండి. ఆటోమేటిక్గా తర్వాత మనం వినే క్లాస్ అనేది చాలా చక్కగా వినగలుగుతాము. అండ్ మంచి పాయింట్స్ అనేవి కూడా మన స్మరణలో ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा।
जय जय श्री चैतन्य जयो नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलियुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। श्रीमद् भगवद गीता की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे। हरे हरे बोल। Okay, let us discuss shloka number 6, 9, 11. 10 అయిపోయింది మాతాజీ. Yes, 11 ఇవాళ చూద్దాం ప్రపంచ. ఓకే, సో 11, 10 కలిపి ఉన్నాయి మనకి. రెండు కలిపి మనం రిసైట్ చేసి రెండు కలిపి డిస్కస్ చేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య शुचौ देशे प्रतिष्ठाप्य శుచౌ దేశే ప్రతిష్టాప్య शुचौ शुचौ देशे प्रतिष्ठाप्य స్థిరమానసమాత్మనః. ఒక్క నిమిషం. స్థిరమానసమాత్మనః స్థిరమాసనమాత్మనః. స్థిరమానసమాత్మనః మనస కాదు, ఆసన. స్థిరమాసన స్థిరమాసనమాత్మనః. స్థిరమాసనమాత్మనః శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం నాత్యుచితం నాతి నీచం శైలాజినకుశోత్తరం శైలాజనకుశోత్తరం శైలాజినకుశోత్తరం శైలాజనకుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజినకుశోత్తరం శైలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా తత్తైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః యతచిత్తేంద్రియక్రియః యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుజ్యాత్ ఉపవిశ్వాసనే యుజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే
योगमात्मविशुद्धये योगमात्मविशुद्धये तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः क्रियः तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्वासने युज्याद् योगमात्मविशुद्धये उपविश्वासने युज्याद् योगमात्मविशुद्धये शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नातिचैलाजिनाकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः क्रियः उपविश्वासने युज्याद् योगमात्मविशुद्धये तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्वासने युज्याद् योगमात्मविशुद्धये ఎస్ ఓకే థ్యాంక్ యూ అనువాదం చూద్దాము యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకునవలెను పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను భాష్యం చూద్దాం శుచౌ దేశే అను పదము ఇక్కడ తీర్థ స్థలమును సూచించుచున్నది భారతదేశమునందు ధ్యాన యోగులు లేక భక్తి యోగులందరూ గృహములను వీడి గంగా యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ మధుర బృందావనము ఋషికేశము హరిద్వారము వంటి పవిత్ర ప్రదేశములను చేరి అక్కడ ఏకాంతముగా యోగము అభ్యసింతురు కానీ ఇది అన్ని వేళలా సర్వులకు ముఖ్యంగా పాశ్చాత్య దేశ వాసులకు సాధ్యము కాదు పెద్ద పెద్ద పట్టణములలో యోగ సమాజములను పడేవి కేవలం భౌతిక లాభములను గడింపవచ్చునేమో కానీ నిజమైన యోగాభ్యాసమునకు అవి ఏమాత్రము తగినవి కావు ఆత్మ నిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును అభ్యసింపజాలడు సాధారణముగా కలియుగమునందు జనులు అల్పాయుష్కులు ఆధ్యాత్మిక పురోగతిని సాధించుటలో బద్ధకస్తులు వివిధములైన దుఃఖములిచే సదా కలత నొందిన వారగుటచే ఈ కలియుగమున భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోన్నతమైన సాధనా మార్గమని బృహన్నారదీయ పురాణమునందు చెప్పబడినది హరేర్నామ హరేర్నామేవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము మరొక మార్గము లేదు మరొక మార్గము లేదు మరొక మార్గము లేదు ఓకే సో నిన్న మనం అష్టాంగ యోగాలో కొంత డిస్కస్ చేసాం మనం సో ఎట్లా ఆయన ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోవాలి అష్టాంగ యోగం అభ్యసించే వ్యక్తి అని చెప్పి అనుకున్నాం కదా దాని కంటిన్యూషన్ అనేది ఇవాళ 6.11 and 12 శ్లోకాస్లో చెప్తున్నారు సో చూసారా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః సో యోగాభ్యాసం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఏకాంత స్థలముకు వెళ్ళిపోయి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను ఆ ఆసనం అనేది చాలా ఎత్తుగా ఉండకూడదు అలానే చాలా క్రిందగా ఉండకూడదు అనమాట మధ్యస్థంగా ఉండాలి అండ్ అది కూడా ఎక్కడ ఉండాలి పవిత్రమైన ప్రదేశం నందు ఆసనం అనేది ఉండాలి పిదప యోగి దానిపై స్థిరంగా కూర్చొని మనస్సుని ఇంద్రియాలను మరియు ఇతర కార్యకలాపాలన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఒకే లక్ష్యము పైన మనస్సును ఏకాగ్రపరిచి ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట సో అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే హృదయ శుద్ధి అనేది జరుగుతుంది హృదయ శుద్ధి కొరకు యోగము అభ్యసింపవలను అంటున్నారు మనకి ఎవరైతే ఈ అష్టాంగ యోగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఇట్లాగా మనలాగా భౌతిక ప్రపంచంలో ఉంటూ సంసార జీవనం అనేది గడుపుతూ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట అది కుదరని పని సో అందుకనే నిన్న శ్లోకాలు ఏం చేసాం ఆయన అడవిల్లోకి వెళ్ళిపోతారు ఏకాంత స్థలానికి వెళ్ళిపోతారు అనుకున్నాం సో ఏకాంత స్థలంలో వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు కుశగ్రాసమును పరచాలి సో ఒక శుద్ధమైన పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ కుశగ్రాసమును వేసి దానిపైన లేడి చర్మాన్ని కప్పుతారు
అయితే లేడి చర్మాన్ని ఎందుకు కప్పుతారు అంటే లేడి చర్మాన్ని వేసి లేడి చర్మం లేదా పులి చర్మం అని కూడా అంటారు అనమాట. సో ఈ రెండు ఎందుకు వేస్తారంటే ఇవి పరిచినప్పుడు ఏమైందంటే ఆ దరిదాపుల్లోకి పాములు అనేవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే వీరు అడవుల్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మనస్సు అనేది మనకి అష్టాంగ యోగ పద్ధతిలో ఏమనుకున్నాం 8 అంగాలు ఉంటాయి కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. మనకి ఈ టాప్ 4 స్టేజెస్ అంటే ధారణ ధ్యాన సమాధి వీటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనస్సుని కంప్లీట్ గా కూడా లోపల ఉన్న పరమాత్మ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చుట్టూ ఏం జరుగుతుంది బాహ్యంగా అనేది వీళ్ళకి తెలియదు అనమాట. సో అడవుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆ, ఒక మనిషి అలానే కూర్చొని ఉంటే పాములు పాకుతూ ఉంటాయి కదా. సో వాటి వల్ల డేంజర్ వస్తుందని చెప్పి వీళ్ళు ఈ జింక చర్మాన్ని కానీ లేదా పులి చర్మాన్ని కానీ పరిచి కూర్చున్నప్పుడు ఆ దరిదాపుల్లోకి పాములు అనేవి రావన్నమాట. సో అది ఒక అరేంజ్మెంట్ చేసుకుంటారండి. ఆసనం అనేది ఎత్తుగా ఉండకూడదు, మరీ నేలకు ఉండకూడదు. సో మధ్యస్థంగా ఉండాలి, ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉండాలి. ఆ ప్రదేశంలో ఉన్నాక ఎవరైతే యోగా అభ్యసిస్తున్నారో ఆయన చాలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చొని ఆయన తన ఇంద్రియాలని మనస్సుని మొత్తాన్ని కూడా భగవంతుని పైన లోపల ఉన్న పరమాత్మ పైన కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది అష్టాంగ యోగా పద్ధతి. అయితే ఇక్కడ మనకి శుచౌ దేశే అని చెప్పి శ్లోకాలో చెప్పారు కదా. సో శ్రీల ప్రభుపాదుల వారు పర్కోట్లో ఏం చెప్తున్నారంటే ఈ శుచౌ దేశే అనే దానికి మనం ఏం అర్థం తీసుకోవచ్చు అంటే ఇవి ఒక పుణ్యస్థలాలకి మనం ప్రతీకగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఎక్కడైతే మనకి గంగా యమున ఇటువంటి నదులు పారుతూ ఉంటాయో అటువంటి స్థలాలతో కూడిన ధామాలన్నమాట. అంటే ప్రయాగ మథుర బృందావన్ హృషికేశం హరిద్వారము ఇటువంటి పవిత్ర ప్రదేశాలు అనేవి ఇక్కడ సూచిస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి కూడా ఇటువంటి ప్లేసెస్ కి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పి చెప్తూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా? సో భక్తి మార్గంలో ఉన్నవారు కూడా కుదిరినప్పుడల్లా ఇట్లా అందుకనే మనకి యాత్రలు అనేవి పెడుతూ ఉంటారు. సో బృందావన్ మథుర ఆ జగన్నాథ్ పురి, సో ప్రయాగ్ ఇట్లాంటి ప్లేసెస్ అనేవి హరిద్వార్ రిషికేశ్ ఇట్లాంటివి అనేవి చాలా ప్రామినెంట్ ప్లేసెస్ అన్నమాట. ఎంతో మంది ఋషిమునులు సాధువులు అక్కడ వారి యొక్క సాధన అనేది అభ్యసిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్లేసెస్ అనేవి అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఆ మొత్తం ఆ భక్తి వైబ్రేషన్స్ అనేవి అక్కడ నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో భక్తి ఆచరించే వారు కూడా ఇటువంటి ప్రదేశాలకి వెళ్తూ ఉండాలి. వెళ్ళి కొంతకాలం అక్కడ సమయం అనేది గడిపి కేవలం అక్కడ ఉన్న ప్రదేశాలు చూడడం కోసమే కాకుండా అక్కడ ఎవరైతే సాధువులు సత్పురుషులు ఉంటారో వారి నోటి నుండి భగవత్ కథని వినాలి అంటారనమాట. సో అలా విన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళినందుకు సార్థకత అనేది కలుగుతుంది. అయితే ఇట్లా వెళ్ళడానికి అందరికీ పాసిబుల్ అవుతుందా అంటే ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వారి గురించి చెప్పారు. వారందరికీ పాసిబుల్ అవుతుందా? కాదు అవదు కాదు మాతాజీ. కాదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వారికి ఇది సాధ్యం కాదనమాట. సో అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే శ్రీల ప్రభుపాద్ ఎప్పుడైతే ఆ, ఆయన ఇంకా ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ ఆ ఏజ్ లో శ్రీల ప్రభుపాదుల వారు బృందావన్ వదిలేసి వెళ్తున్నప్పుడు అందరూ అన్నారనమాట, అదేంటి ప్రభుపాద్ ఈ టైంలో అందరూ బృందావన్కి వచ్చి బృందావన్లో సెటిల్ అయిపోవాలనుకుంటారు, మీరు ఈ టైంలో బృందావన్ నుండి వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే ఒకటే అంటారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సి నేను నా మనస్సులో బృందావన్ని క్యారీ చేస్తున్నాను. సో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడైతే వెళ్ళి ఆయన టెంపుల్స్ ని స్థాపించారో అక్కడక్కడ ఆయన బృందావన్ని తీసుకొచ్చారనమాట. సో మనకి ఇటువంటి ధామాలకి వెళ్ళే అవకాశం ఉంటే డెఫినెట్ గా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సత్పురుషుల సాంగత్యం అనేది తీసుకొని భగవత్ కథ శ్రవణం అనేది చేసుకొని భగవంతుడు తిరిగిన ప్లేసెస్ కాబట్టి ఇవన్నీ అవి ఎంతో పవిత్రత కూడి ఉన్నాయి కాబట్టి మనం ఆ అనుభూతి అనేది చెంది భక్తిలో ముందుకు వెళ్ళడానికి అవి చాలా తోడ్పడతాయి. ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే మనం ఎక్కడున్నా కూడా శ్రీల ప్రభుపాదుల కృప వల్ల మనకి ప్రతి చోట కూడా టెంపుల్స్ అనేవి స్థాపించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళైనా కానీ మనం సత్పురుషుల మనకి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళామనుకోండి హ్యాబిట్స్ లో మార్నింగ్ మనకి శ్రీమద్ భాగవతం కథ అనేది చెప్తారా చెప్పరా? ఎస్ ఆర్ చెప్తారు నో? మాతాజీ. చెప్తారు. సో అక్కడ హరినామ సంకీర్తన అనేది జరుగుతుందా జరగదా? జరుగుతుంది. జరుగుతుంది. సో మనకి ధామాలకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళాలి. లేదు అన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా అయినా కానీ అట్లీస్ట్ మన దగ్గరలో శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకి ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనము హరినామ జపం చేసిన హరినామ సంకీర్తన విన్నా భక్తుల నోటి నుండి మనము భగవత్ కథ విన్నా కూడా
మన మనస్సు అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకేమంటున్నారు చూడండి, ఇక్కడ ఇంకొంచెం అష్టాంగ యోగ పద్ధతి గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి. అయితే పెద్ద పెద్ద పట్టణములలో యోగ సమాజములు అనబడేవి కేవలం భౌతిక లాభములను గడింపవచ్చునేమో కానీ నిజమైన యోగాభ్యాసములకు అవి ఏమాత్రం తగినవి కావు. సో నిన్న అనుకున్నాం కదా, ఏదైతే యోగా భగవంతుని వైపు మన మనస్సుని నియంత్రించి, అంటే మన మనస్సుని నియంత్రించి భగవంతుని పైన సంలగ్నం చేయాలి అనే పాత సూచించడం లేదనుకోండి, అది యోగా అని పిలువపడడానికి సమంజసమైన ప్రక్రియ కాదనమాట. కేవలం బాడీలీ ఎక్సర్సైజెస్, కేవలం బ్రెత్ కంట్రోల్, ఇంతవరకు మాత్రమే యోగాని రిస్ట్రిక్ట్ చేసి కన్ఫైన్ చేసి ఇదే యోగా అంటున్నారు అంటే అది కరెక్ట్ కాదు. యోగా అన్న పదానికి అర్థమే భగవంతునితో మన రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అటువంటి యోగా పద్ధతిలో దీన్ని పక్కన పెట్టేసి కేవలం శారీరక వ్యాయామాలు అనే దానిపైన ఫోకస్ ఉందనుకోండి, అది యోగా అని పిలువబడదు అనమాట. ఆత్మ నిగ్రహము లేనివాడు మరియు మనోచంచలము కలవాడు ధ్యానమును అభ్యసింపచాలడు. సో ఇంత యోగా కూడా ప్రయత్నం చేస్తుంది ఎందుకు అంటే మన మనస్సుని నిగ్రహించి ఆ మనస్సుని భగవంతుని పైన కేంద్రీకృతం చేయడానికి. అది లేకుండా ఆ పర్పస్ సర్వ్ కాకుండా మనం ఏది చేసినా అది యోగా అని పిలవడానికి కరెక్ట్ కాదనమాట. సాధారణముగా కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతిని సాధించుటలో బద్ధకస్తులు, వివిధములైన దుఃఖములచే సదా కలత నొందిన వారగుటచే ఈ కలియుగమున భగవానుని పవిత్రనామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోన్నతమైన సాధన మార్గమని బృహన్నారదీయ పురాణం చెప్తున్నది. అయితే ఇక్కడ మనకి ఏదైతే అడవుల్లోకి వెళ్ళిపోవాలో ఆ కుష గ్రాస్ అనేది వేసుకొని దానిపైన జింక చర్మాన్ని పరుచుకొని మనం నిటారుగా కూర్చొని యోగం అభ్యసించాలి అని అంటున్నారు, ఇది కలియుగంలో పాసిబుల్ అవుతుందా చెప్పండి? కాదు అవదు మాతాజీ. మాతాజీ. అవ్వదు. చాలా కష్టం అనమాట. మనకి మన ఫ్యామిలీలో ఉండి భక్తి అష్టాంగ యోగ పక్కన పెట్టినట్లయితే భక్తిలో మన ఫ్యామిలీని ఏం వదిలి రమ్మని చెప్పరు. మన ఫ్యామిలీతోనే మనల్ని ఉండమంటున్నారు. మీ దైనందిన జీవితంలో మీరు ఏవైతే పనులు చేస్తున్నారో, మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, ఏదైనా చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తూనే మీరు కొంత సమయం భగవంతుని కోసం తీసి కేటాయించండి అని చెప్తుంటేనే మనకి కష్టంగా ఉంది అంటే, ఒకవేళ భగవంతుడు భక్తి మార్గంలో కూడా మీరు అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోయి నిటారుగా కూర్చొని హరినామ సంకీర్తన, హరినామ జపం అనేది చెయ్యాలి అంటే ఎంతమంది తీసుకుంటారు చెప్పండి భక్తిని? వస్తారా ముందుకి? ఎవరు తీసుకోలేము తీసుకోరు మాతాజీ. మాతాజీ. ఎవరు రారు ఎవరు మాతాజీ. ఇవాళ మీరు టెంపుల్ కి రాకపోయినా పర్లేదు, జూమ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో లాగిన్ అవ్వండి. మార్నింగ్ ఒక 45 మినిట్స్ కథ జరుగుతుంది. సో భగవంతుని కథతో మీ రోజుని ప్రారంభించండి అంటేనే మనకి గట్టిగా 70 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో గీతామృతం ఐఎన్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసా? అరౌండ్ 400-500 మెంబర్స్ ఉన్నారు. సో 400-500 మంది ఉంటే మనకి 70 మెంబర్స్ జాయిన్ అయ్యి క్లాస్ వింటున్నారు ఇవాళ. సో భక్తి ఇంత సులభతరంగా మీరున్న చోటే ఉండండి, వీడియో కూడా ఆన్ చేయక్కర్లేదు, సో జస్ట్ వినండి అని చెప్పినా కూడా మనకి ఎంత కష్టంగా ఉంటుందంటే, ఇంకా అష్టాంగ యోగా పద్ధతి అనేది కలియుగంలో ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అనమాట. మనకి చేత కాని పని అష్టాంగ యోగ పద్ధతి. అండ్ కలియుగంలో కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఏమంటున్నారు చూసారా ఇక్కడ? అల్పాయుష్కులు, మన యొక్క ఆయుష్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. పోను పోను ఏమైతుందో తెలుసా, కలియుగం అనేది అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇప్పుడు కలియుగంలో యావరేజ్ ఏజ్ ఎంత ఉంది చెప్పండి రఫ్ గా? 70, 80. 60, 70, 70 80. మాతాజీ. 70-80. ఒకప్పుడు అయితే ఇంకా కొంచెం మన పూర్వీకులు అయితే అరౌండ్ 100 ఇయర్స్, 90-100 ఇయర్స్ ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే అది యావరేజ్ ఏజ్ అనేది తగ్గుతూ వస్తుంది, 70-80 మాక్సిమం అవుతుంది. పోను పోను కలియుగం అంతమయ్యేసరికి మాక్సిమం ఏజ్ అనేది, అంటే చాలా మంది వరకు కూడా 30-35కే వాళ్ళ ఏజ్ అనేది, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది అయిపోతుందంట. 30-35 ఇయర్స్కి. 50 ఇయర్స్ ఎవరైనా బ్రతికారంటే ఎంత ముసలివాడివి నువ్వు, అసలు 50 ఇయర్స్ బ్రతికావా అని చెప్పి అంటారనమాట. సో అట్లా అయిపోతుంది కలియుగం అనేది ముందుకెళ్ళిపోతే. సో నీరు దొరకడానికి కూడా కష్టమైపోతుంది అనమాట, ఇంత కష్టమైపోతుంది కలియుగం అనేది. అండ్ అన్ని చెట్లు కానీ క్రీపర్స్ కానీ ఏవైనా కూడా అన్ని ఇంత చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట, షార్ట్ అయిపోతాయి అనమాట. సో కలియుగం ముందుకెళ్లే కొద్దీ ఆహారం దొరకదు, నీరు దొరకదు, ఒక మనిషి చంపుకొని తినే స్టేజ్ అనేది వస్తుంటుంది అనమాట. ఇటువంటి కలియుగంలో మనం ఉన్నాము. ఇటువంటి కలియుగంలో భగవంతుడు మనకి కంప్లైంట్ ఉంటుంది ఏంటి అంటే, చాలా ఆ, ఉమ్, వేరే మతస్థులు కానీ ఎవరైనా కానీ టెంపుల్స్ అనేవి ఇది చేసేస్తున్నారు, సో మన ధర్మం అనేది ఉండట్లేదు అని చెప్పి జనరల్గా ఒక కంప్లైంట్ అనేది ఉంటుంది. కానీ
కలియుగ స్వభావమే ఇదనమాట. పోను పోను మనకి టెంపుల్స్ అనేవి ఉండవు. టెంపుల్స్ లో భగవత్ కథ జరగడం అనేది ఉండదు. సో ఇంకా దారుణం అయిపోతుంది అనమాట కలియుగం ఎండ్కి వచ్చేసరికి. అందుకనే ఒకటే ఒక్క ఈజియెస్ట్ సాధనం ఏంటో తెలుసా మనకి కలియుగంలో? భగవన్నామ స్మరణ చేయడం. సి ఎవరైనా మనల్ని టెంపుల్కి వెళ్ళకుండా ఆపచ్చు, ఎవరైనా మనల్ని బుక్ చదవకుండా ఆపచ్చు, కానీ మన ఇంట్లో మనం కూర్చొని బయటికి సౌండ్ అనేది రాకుండా మన నాలుక పైన హరినామ జపం అనేది జపిస్తూ ఉంటే ఎవరికైనా తెలియడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. సో మన నాలుకని మన నుండి దూరం అయితే ఎవరు చేయలేరు కదా, అవునా కదా? అవును మాతాజీ. ఎస్. సో కానీ టెంపుల్కి వెళ్ళకుండా మనల్ని ఆపే రోజులు కూడా వస్తాయన్నమాట ఫ్యూచర్ లో. సో టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ హరికథ అనేది జరగని రోజులు కూడా వస్తాయన్నమాట. సో ఇదంతా ఆలోచించి భగవంతుడు ఏం చేశారంటే కలియుగంలో ది బెస్ట్ సాధనం ఏంటి అంటే మనం హరినామ జపం అనేది జపించడం. హరినామాన్ని మనం ఉన్న చోటనే, నువ్వు అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ ఫ్యామిలీని త్యజించాల్సిన అవసరం లేదు, నువ్వు కుశాగ్రాస్ వేసుకొని స్ట్రైట్ గా కూర్చోవాలి, ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి అనే అవసరం లేదు. నీకు ఎట్లా కన్వీనియంట్ గా ఉంటే అలా కూర్చో. సో మనం కూర్చోలేకపోతున్నామా, నిలబడి చెయ్యి. నిలబడి చేయలేకపోతున్నావా, కొంచెం నడుస్తూ చేయి. లేదు ఓపిక లేదా ఆ మాత్రం కూడా పడుకోనైనా చేయి హరినామం. సో ఎంత ఫ్లెక్సిబుల్ అయిపోతుంది కదా, ఆలోచించండి. స్నానం చేసే ఓపిక ఉందా, చేసి చేయి. ఒకవేళ స్నానం చేసే ఓపిక కూడా లేదా, స్నానం చెయ్యకున్నా కూడా నువ్వు హరినామాన్ని జపించు. సో హరినామానికి నియమాలు ఉన్నాయని చెప్పి చెప్తామా మనము? ఎటువంటి నియమాలు లేవనే చెప్తాం కదా. నిజం or no? లేవు మాతాజీ. లేవు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎటువంటి పరిస్థితుల్లో ఉండనివ్వండి. సో మన ఇంట్లో ఎవరైనా బిడ్డ పుట్టినా మనకి పురుడు అంటాం కదా, సో అటువంటి స్థితిలో హరినామాన్ని జపించవచ్చు. ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకి అసూతకం అంటాం కదా, అటువంటి స్థితిలో హరినామాన్ని జపించవచ్చు. మనం వ్యాధిగ్రస్తులం అయ్యుండి మంచాన పడి ఉన్న హరినామాన్ని జపించవచ్చు. సో ఎంత సులభతరం చేసేసారంటే భగవంతుడు. మీరు అల్పాయుష్కులు, మీకు భగవంతుని గురించి తెలుసుకోవాలి, మీకు ఈ కష్టాల నుండి బయటికి రావాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉండనే ఉండదు కలియుగంలో. అందుకనే నేను మీకు సింప్లిఫై చేసేసాను ప్రాసెస్ ని. ఈ ఒక్క హరినామాన్ని మీరు సిన్సియర్ గా శ్రద్ధగా పట్టుకున్నారంటే ఖచ్చితంగా భగవద్ధామం అనేది మీకు గ్యారంటీడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అటువంటి హరినామం అనేది మన అందరికీ అవైలబుల్ గా ఉంది. మిగిలిన భగవన్నామాలు కానీ లేకపోతే ఇంకేదైనా మనకి గురు మంత్రాలు కానీ ఏవైనా కానీ దీక్ష అనేది తీసుకున్నాకనే జపించాలి అంటారు, తెలుసా లేదా మీకు? అవును మాతాజీ. అవును మాతాజీ. Yes. సో మిగిలిన సంప్రదాయాల్లో ఏంటి అంటే గురువు ముఖతః మనకి దీక్ష సెరెమనీ జరిగాకనే గురువు మనకి ఆ మంత్రాన్ని బోధించిన తర్వాతనే మనం జపించాల్సి ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు ఎంత కృప కలిగిన ఆ, అవతారం కాకపోతే దీక్ష అనేది లేకుండా ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఆలోచించకుండా కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నామాన్ని జపించవచ్చు అని నామాన్ని ఫ్రీగా ఇచ్చేసారనమాట. ఇచ్చి నామంలో మొత్తం అన్ని శక్తులు అనేవి పెట్టేసి మనందరికీ ఇచ్చేశారు. మన యొక్క దురదృష్టం ఏంటి అంటే ఇంత ఫ్రీగా ఇచ్చిన నామాన్ని కూడా, నామం జపించాలి అని తెలియని వాళ్ళది ఓకే పక్కన పెట్టేసేయండి. నామం జపిస్తే మనకు భగవంతుని దగ్గర అవుతాము, ఈ కష్టాలన్నిటి నుండి బయటపడతామని తెలిసినా కూడా మనం ఎంత సిన్సియర్ గా నామాన్ని జపిస్తున్నాం ఆలోచించాలి మనం. ఈ ఒక్కటి పట్టుకుంటే చాలు, అన్ని సమస్యలకి సొల్యూషన్ అని తెలిసినప్పటికీ కూడా మనం అన్ని సమస్యలకి ఇదే సొల్యూషన్, ఇదే మనకి మార్గం అని తెలిసినప్పటికీ కూడా మనం అంత సిన్సియర్ గా నామాన్ని తీసుకుంటున్నామా? లేదు చెప్పండి. మాతాజీ. లేదు. తీసుకోలేదు మాతాజీ. చెప్పాలి 16 మాలలు చెప్పాలి అంటే కేవలం ఏదో నేను రన్నింగ్ రేస్ లో విన్ అవ్వాలి అంటే నేను పరిగెడుతున్నానా 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 అన్నట్లుగా మనం జపం అనేది చేస్తూ ఉంటాం. ఓకే, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసేస్తాను, సారీ మ్యూట్ చేసేస్తాను. ఓకే. సో కలియుగంలో మనకి ఇంత సింప్లిఫైడ్ ప్రాసెస్ ఇచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాము, నామాన్ని శ్రద్ధగా తీసుకోవడం లేదు. భగవంతుడు చెప్తున్నారు మొత్తం శక్తులన్నీ ఇందులో పెట్టేసి ఇచ్చేసాను, మీరు ఆ నామాన్ని తీసుకుంటే నేను మీతో ఉంటాను. ఎవరి నోటి పైన ఎవరి నాలుక పైన హరినామం అనేది నృత్యం చేస్తూ ఉంటుందో సాక్షాత్తు భగవంతుడే నృత్యం చేస్తున్నారు అని చెప్పి చెప్తారనమాట. అటువంటి నామం అనేది మన దగ్గర ఉంటే మనం ఏం చేస్తున్నాము, దాన్ని సిన్సియర్ గా తీసుకోవడం లేదు. జపించేటప్పుడు కేవలం నెంబర్స్ కోసం అనేది కంప్లీట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో చేస్తున్నాం తప్ప మనసు పెట్టి ఎంతమంది జపిస్తున్నారు చెప్పండి, చెప్పండి.
చాలా వరకు ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తున్నప్పుడు మాత్రం వెరీ నైస్. మనకి సిన్సియారిటీ పెట్టి ఎవరైతే ట్రై చేస్తున్నారో, దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోకుండా ఎవరైతే ట్రై చేస్తున్నారో వెరీ గుడ్, చాలా గొప్ప విషయం. కానీ ఎవరైతే దొరికిందిలే ఏముందిలే, నేను లేస్తున్నానా, బ్రష్ చేస్తున్నానా, స్నానం చేస్తున్నానా, తింటున్నానా, వంట చేస్తున్నానా, ఇంట్లో పనులు చేస్తున్నానా, అలానే హరినామ జపం కూడా చేస్తున్నానా అన్నట్లు పెట్టుకుంటే మాత్రం ప్రయోజనం లేదు. మన జీవితం మొత్తం కూడా ఆధారపడింది హరినామం పైననే. సో ఇవాళ మనం లేచాము, ఊపిరితో ఉన్నాము అంటే హరినామాన్ని ఎంతో ప్రీతిగా తీసుకోవాలి. ఎంతో అంటే ఒక ట్రెజర్, ఒక నిధి దొరికినట్లుగా తీసుకోవాలి. మనకి ఒక ఒక జ్యువెల్ దొరికింది అనుకోండి, ఒక వజ్రం దొరికింది అనుకోండి, దాన్ని ఎంత ప్రీతిపాత్రంగా తీసుకుంటాం, దాన్ని ఎంత భద్రపరుచుకుంటాము, అది జాగ్రత్తగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటామా లేదా? అవునా కదా చెప్పండి. అవును మాతాజీ. ఎస్ అన్ని మాతాజీ. ఎన్నో వజ్రాలకు మించి అతీతమైంది ఏంటి అంటే హరినామం అనమాట. తెలుసా మీకు? ఒకసారి సనాతన గోస్వామి దగ్గరికి ఒక ఒక ఆయన వస్తారనమాట. సో ఆయన్ని ఎవరు పంపిస్తారంటే లార్డ్ శివ, పరమశివుడే పంపిస్తారు. పంపించి ఆయనకి యాక్చువల్గా ఆయనకి కొంచెం ధనం అనేది కావాల్సింది ఉంటే పరమశివుడిని ఆరాధించినప్పుడు పరమశివుడు ఏం చెప్తారంటే, మీరు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర ఒక చింతామణి ఉంది, ఆ చింతామణి మీకు ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే అది ఏదైతే తాకుతుందో అది బంగారంగా మారిపోతుంది అని చెప్పి చెప్తారు. ఓ ఇదేదో చాలా బాగుంది అని చెప్పి ఆయన సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. నన్ను ఇలా లార్డ్ శివ పంపించారు, మీ దగ్గర చింతామణి ఉందంట కదా, సో నాకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంది, నాకు మీ చింతామణిని ఇస్తారా అని చెప్పి అడుగుతారు. తప్పకుండా ఇస్తాను అని అంటారు. అయితే ఎక్కడుంది చెప్పండి అంటే, ఆ పక్కన చెత్త కుప్ప ఉంది కదా, చెత్త కుప్పలో ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో ఈయన వెళ్ళి చూడగానే అక్కడ చింతామణి కనిపిస్తుంది. సో ఆయన వచ్చి సనాతన గోస్వామికి నమస్కారం చేసి, చాలా థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నా ఆర్థిక ఇబ్బంది అనేది నేను తీర్చుకుంటాను అని చెప్పి వెళ్తూ ఉండగా ఆయనకి సగం దూరం వెళ్ళాక డౌట్ వస్తుంది అనమాట. ఇది నిజంగా వాల్యుబుల్ అయితే దాన్ని చెత్త బుట్టలో పెడతామా చెప్పండి? మన ఇంట్లో ఏదైనా వాల్యుబుల్ ఉందనుకోండి, దాన్ని మనం ట్రాష్ క్యాన్ లో కానీ మన డస్ట్బిన్ లో కానీ పెడతామా? పెట్టాం. పెట్టం పెట్టం. మాతాజీ. ఆయనకి డౌట్ వచ్చింది అనమాట. అరే, చింతామణి అనేది నిజంగా ఇది విలువైందైతే సనాతన గోస్వామి ఇక్కడెందుకు పెట్టారు అని చెప్పి ఆయన మళ్ళీ ఏ దారిలో అయితే వెళ్ళారో అదే దారిలో వెనక్కి వచ్చి సనాతన గోస్వామిని అడుగుతారనమాట. మీరు ఇది నిజంగా విలువైందైతే ఎందుకు అక్కడ పెట్టారు? నాకు అనిపిస్తుంది మీ దగ్గర ఇంతకన్నా విలువైంది ఏదో ఉంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు సనాతన గోస్వామి అంటారనమాట, ఎస్ ట్రూ, నిజంగా నా దగ్గర అంతకన్నా విలువైంది ఉంది అంటారు. అయితే నాకు అది ఇవ్వండి కదా, ఇది ఎందుకు ఇచ్చారు, నాకు మీ దగ్గర ఉన్న అత్యంత విలువైంది నాకు ఇవ్వండి అంటారనమాట. అయితే సనాతన గోస్వామి అంటారు, దీన్ని మళ్ళీ నువ్వు చెత్తబుట్టలో పెట్టేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రా నా దగ్గరికి, నేను చెప్తానంటారనమాట. సో ఆయన అలా పెట్టేసి వచ్చినప్పుడు చెప్తారనమాట, అన్నిటికన్నా విలువైంది ఏంటి అంటే హరినామము, హరే కృష్ణ మహామంత్రము అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ప్రీతిగా హరినామాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్తారనమాట. సో మన జీవితంలో హరినామం వచ్చిందంటే మనం ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, నా జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా జీవితం అంతా కష్టాలతో ఉంది అని చెప్పి మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ ఎంతో మంది జీవితంలో హరినామం లేనే లేదు. మన జీవితంలో హరినామం ఉంది అంటే అది ఎంతో గొప్ప కృప అన్నమాట. కలియుగంలో పుట్టి శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత మనం జన్మ తీసుకొని భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి మనం రైట్ సంప్రదాయంలోకి వచ్చి భక్తుల నోటి నుండి భగవత్ కథ వింటూ హరినామం అనేది మన జీవితంలో వచ్చింది అంటే వీఆర్ ది మోస్ట్ ఫార్చునేట్ అన్నమాట. చాలా 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 అదృష్టవంతులం అన్నమాట. కానీ అదృష్టాన్ని మనం ఎంత చక్కగా నరిష్ చేసుకుంటూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంటుంది. మనం హరినామాన్ని భక్తిని అంతే శ్రద్ధగా అంతే మనసు పెట్టి మనం ముందుకు తీసుకెళ్తున్నామా, వెల్ అండ్ గుడ్. లేదు, దొరికింది ఏముందిలే, ఇవాళ కాకపోతే రేపు జపిస్తాను, అయిపోయిందా లేదా మాల, ఇవాళకి పక్కన పెట్టేద్దాము, ఈ ఇంటెన్షన్ అనేది మనం చూపించాము అంటే చేతికి దొరికిన బంగారాన్ని మనం బూడిద పాలు చేసుకుంటున్నట్లు అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పద్ధతి అనేది కలియుగంలో వర్కౌట్ అవ్వదు. అష్టాంగ యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ ఇవన్నీ కూడా మనకి చేత కాని పద్ధతులు అనమాట. కానీ హరినామ జపం, హరినామ సంకీర్తన, భక్తి యోగ అనేది సింప్లెస్ట్ ప్రాసెస్ అన్నమాట, ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. అఫ్ కోర్స్ భక్తిలో కూడా మనస్సుని మనం కంట్రోల్ చేయాలి, దానికి కష్టం ఉంటుంది. కానీ భక్తిలో కష్టం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అష్టాంగ యోగాలో 1000 అడుగులు నడవాలనుకోండి, 1000 అడుగులు కూడా మనమే నడవాల్సి ఉంటుంది అనమాట. అంటే 1000 అడుగులకి కావాల్సిన శ్రమ అనేది మనమే పెట్టాల్సి ఉంటుంది. కానీ భక్తిలో అలా కాదు. 1000 అడుగులు మనం నడవాల్సింది ఉందనుకోండి,
మనం ఒక అడుగు నడిస్తే భగవంతుడు 99 అడుగులు నడుస్తాడు. సో ఏమైంది, 100 అడుగులు కంప్లీట్ అయిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ మాతాజీ. ఎస్ మళ్ళీ మాతాజీ. మనం ఒక అడుగు నడిచామనుకోండి, భగవంతుడు మళ్ళీ ఇంకో 99 అడుగులు నడుస్తారు. మళ్ళీ ఇంకొక అడుగు నడిచామనుకోండి, భగవంతుడు ఇంకో 99 అడుగులు మన వైపు నడుస్తారు. సో 1000 అడుగులు నడవాలి అంటే యాక్చువల్ గా మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం చెప్పండి ఫైనల్ గా? 10 10 అడుగులు. Exactly. కేవలం భక్తిలో మనం 10 అడుగులు వేస్తే భగవంతుడు 990 అడుగులు వేసేసి మొత్తం జర్నీని కంప్లీట్ చేస్తున్నారు అనమాట. అందుకనే భక్తిలో నిన్న అనుకున్నాం కదా, మన యొక్క ప్రయత్నం అనేది ఉంటే భగవంతుని కృప అనేది దొరుకుతుంది. అండ్ భగవంతుని కృప అనేది కాజ్లెస్ మర్సీ అన్నమాట. కాజ్లెస్ మర్సీ అంటే ఏంటి? జనరల్ గా 10 అడుగులు వేస్తే 10 అడుగుల కృప దొరికింది అనుకోండి, లెక్క సరిపోయింది అనుకుంటాం. కానీ ఏమవుతుంది, మనం 10 అడుగుల ప్రయత్నం అనేది చేస్తే 990 అడుగుల కృప అనేది దొరికి మనకి ఈ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకనే భక్తిలో మన యొక్క ప్రయత్నంతో పాటు భగవంతుని కృప తోడవుతుంది కాబట్టే భక్తి అనేది చాలా సులభతరమైన పద్ధతి అన్నమాట. భగవంతుడు కృపనిస్తారు. అరే నువ్వు నా కోసం వస్తున్నావు కదా, నా భక్తి చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, మనసు పెట్టి ఈ ప్రాసెస్ ని సిన్సియర్ గా తీసుకుంటున్నావు కదా, నేను నీకు ఈజీ చేసేస్తా. నేను నీ లైఫ్ లో ఏది తీసుకొస్తే నువ్వు భక్తిలో ముందుకెళ్తావో నేను అవన్నీ నీకు చేకూరుస్తా. సో నీ లైఫ్ లో శుద్ధ భక్తుల్ని తీసుకొస్తాను. నీ లైఫ్ లో నువ్వు ఎక్కడైతే లాగ్ అవుతున్నావో దాని నుండి బయటపడడానికి నీకు క్లాసెస్ రూపంలో నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అన్ని కూడా నేను నీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నువ్వు దాన్ని చక్కగా తీసేసుకొని ముందుకు వస్తూ ఉండు. అలా వచ్చేసినప్పుడు ఏమైందంటే జస్ట్ నువ్వు 10 అడుగులు నడిచినా కూడా 1000 అడుగుల డిస్టెన్స్ అనేది కంప్లీట్ చేసిన రిజల్ట్ అనేది నీకు ఇచ్చేస్తాను అని భగవంతుడు చేస్తారనమాట. అందుకనే భక్తి అనేది చాలా 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 అమూల్యమైనది మన జీవితంలో. సో ఏది పోయినా పర్వాలేదు, కానీ భక్తిని పోగొట్టుకున్నామంటే మన జీవితంలో మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరన్నమాట. సో భక్తి లేదు, భక్తి చేయట్లేదు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. భక్తి ఉంది, భక్తి చేస్తున్నామంటే వెల్ అండ్ గుడ్. భక్తి ఉండి కూడా మనం దీన్ని గ్రాంటెడ్ గా తీసుకొని సిన్సియారిటీ చూపించకుండా, కమిట్మెంట్ చూపించకుండా, డెడికేషన్ చూపించకుండా, మనసు పెట్టకుండా మనం దీన్ని సింప్లీగా అంటే క్యాజువల్ గా తీసేసుకొని గ్రాంటెడ్ గా తీసేసుకున్నాము అంటే ఇంకా మనల్ని ఎవరు అంటే ఎవరు కాపాడలేరు అనమాట. సో ఈజియెస్ట్ మార్గం ఏంటి అంటే భగవంతుని చేరుకోవడానికి భక్తి. అష్టాంగ యోగ పద్ధతులు అనేవి మన వల్ల కానే కాదనమాట. మన ఇంట్లో మనం కూర్చొని మనకు కంఫర్టబుల్ గా మనం కూర్చొని హరినామాన్ని జపిస్తూ భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే చాలా సులభతరంగా మనం భగవంతునికి దగ్గర అయిపోవచ్చు. ఓకేనా? Yes. ఈ శ్లోక మనకి అది చెప్తుంది అనమాట. సో హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడే వచ్చి చెప్తున్నారు. సి మనం అనుకోండి, ఒక్కొక్క విషయాన్ని మనం 2-3 సార్లు 4-5 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. భగవంతునికి రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? ఏదన్నా ఒక విషయం ఆయన నోటి నుండి వచ్చిందంటేనే అది ఇంకా ఫైనల్ అల్టిమేట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అటువంటి భగవంతుడే 3 సార్లు నొక్కి చెప్తున్నారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. కలియుగంలో ఇంకొక మార్గం లేనే లేదు లేనే లేదు లేనే లేదు అని చెప్తున్నారు. హరినామమే 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 అల్టిమేట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి హరినామం అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు చాలా 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 సిన్సియర్గా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎవరిని వైష్ణవులని నింద చేయకుండా, భక్తిని క్యాజువల్గా తీసుకోకుండా, నామాపరాధాలు అనేవి చేయకుండా చాలా చక్కగా మనం హరినామాన్ని జపించినప్పుడు చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇందులో ఏమవుతుంది అంటే భగవంతుడు సాంగత్యం అనేది ఇచ్చారు. భక్తుల సాంగత్యంలో ఉండి గురువుల కృప అనేది మనకు దొరుకుతూ ఉంటుంది, గురువుల గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎన్నో అరేంజ్మెంట్స్ అనేవి చేశారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే సొసైటీని స్థాపించారు. సో ఎవరైతే ఇప్పుడు ఐఐటి చదివే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఐఐటి కాలేజ్కి వెళ్ళి ఎలా అయితే కష్టపడి చదువుతారో అలానే భగవంతుని కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ ఇస్కాన్ అనే సొసైటీలో ఉండి మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మనకి వ్యవస్థను అనేది ఇచ్చారనమాట. ఈ సిస్టమ్ అనేది మనకి ఇచ్చారు. సో గురువుల యొక్క మనకి గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎన్నో భగవంతుని యొక్క లీలలు అనేవి వినడానికి మనకి ఎంతో ఫెసిలిటీ అనేది ఉంది. సో భక్తి ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాసెస్ అనమాట. మన జీవితంలో భక్తి దొరికింది అంటే దాన్ని చక్కగా పొందుపరుచుకొని చాలా చక్కగా దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఎప్పుడు కూడా లైట్ తీసుకోవద్దు, గ్రాంటెడ్ గా తీసుకోవద్దు అనమాట.
సో ఏ క్షణాన మనం లైట్ తీసుకొని వైష్ణవ అపరాధం చేసేసి నామ అపరాధాలు చేసేసుకుంటూ భక్తిని మనం సిన్సియర్ గా తీసుకోలేదంటే ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోవడానికి ఎక్కువసేపు పడుతుందా చెప్పండి? పట్టదు. పట్టదు. పట్టదు మాతాజీ. ఎట్లా వచ్చిందో అట్లానే వెళ్ళిపోతుంది అనమాట. మనకి తెలియని కూడా తెలియదు. మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అసలు భక్తిలో ఉన్నామా అని భ్రమలో ఉంటాం కానీ ఒక్కోసారి భక్తిలో కూడా ఉండమన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తిలో ఉన్నప్పుడు, చాలా సిన్సియర్ గా ఉండాలి. ఓకేనా? సో ఒక్క హరినామాన్ని పట్టుకుంటే మనం గోలోక టికెట్ అనేది గ్యారంటీడ్ అన్నమాట. సో హరినామ్ ఈజ్ లైక్ వీసా టు గోలోక్. మనకి యుఎస్ కి వెళ్ళాలంటే యుఎస్ ఎంబసీ మనకి వీసా ఇస్తేనే మనం యుఎస్ కి వెళ్ళగలం. అలానే గోలోక్ కి వెళ్ళాలి అంటే మనకున్న వీసా ఏంటి తెలుసా? హరినామం. పోనీ మన దగ్గర వీసా లేకుండా ఉందా చెప్పండి? మనందరికి వీసా ఉందా లేదా? ఉన్నది. ఎగ్జాక్ట్లీ మనందరికి వీసా ఉందన్నమాట. జస్ట్ మనం వెళ్ళి ఈ ట్రైన్ ఫ్లైట్ ఎక్కేసి గోలోకి వెళ్ళడమే మన మన దగ్గర ఉన్న రిమైనింగ్ పార్ట్ అన్నమాట. వీసా అనేది అందరికి ఇచ్చేసారు శ్రీ చైతన్య మహాప్రభు. హరినామ సంకీర్తన అనేది అందరికి ఇచ్చేసారు. మనం రెడీగా ఉన్నామా లేదా వెళ్ళడానికి అనేది మన చేతుల్లో ఉందన్నమాట. మనం రెడీగా ఉన్నట్లయితే ఈ వీసా అనేది మన చేతిలో పట్టుకొని మనం గోలోక్ అనే టికెట్ ఎక్కాలి, గోలోక్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఆ ఫ్లైట్ ఏంటి అంటే ఈ భక్తి మార్గం అన్నమాట. సో ఈ హరినామాన్ని పట్టుకొని భక్తుల సాంగత్యంలో ఉండి ముందుకు వెళ్తున్నామా లేదా? ఒకవేళ అలా వెళ్తున్నామంటే గోలోక్ అనేది మనకి గ్యారంటీడ్ అన్నమాట. ఓకేనా? ఎస్. ఈ శ్లోక అనేది మనం రేపు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే 2 శ్లోకాస్ కలిపి ఉన్నాయి కాబట్టి వీరికి మళ్ళీ కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మీకు ఈ క్లాస్ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి లేదా ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మీరు అడగచ్చు. మాతాజీ చెప్పండి మాతాజీ. రోజు ఈ రోజు మీ ఇప్పుడు క్లాస్ చెప్పారు కదా, అది ఈ గ్రూప్ లో పెట్టండి మాతాజీ. మేము గౌరంగవాణిని వెతికితే యూట్యూబ్ లో ముందుటి జరిగినటివి వేరే వేరే వస్తున్నాయి మాతాజీ. అందుకు ప్రతిరోజు మీరు ఈ గ్రూప్ లోనే పెట్టండి మాతాజీ. ఏ గ్రూప్ లో పెట్టమంటారు? నేను గీతామృతం ఐఎన్యూలో పోస్ట్ చేస్తున్నాను కదా క్లాసెస్. రోజు రోజు ఒక్కొక్క రోజు పెట్టడం లేదు మాతాజీ. ఓకే, ఒక్కో రోజు అది అప్లోడ్ అవ్వక పక్క రోజు పంపిస్తున్నాము 2 క్లాసెస్ అనేవి. నేను పెడతానులేండి. పావని మాతాజీ జనరల్ గా డైలీ రోజు పెడుతున్నారు. రోజు క్లాసు రోజు పెడితే మేము మళ్ళా ఒకసారి మధ్యాహ్నం అట్లా వినడానికి బాగుంటుంది మాతాజీ. ఓకే మాతాజీ. షూర్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మరి మనము ముందుకు వెళ్తున్నామా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతున్నామా అనేది మనమే చూసుకోవాలా మాతాజీ? మన ప్రోగ్రెస్ మనకి ఎలా తెలుస్తుంది మాతాజీ? యాక్చువల్ గా అయితే తెలుస్తుంది మాతాజీ. మనకి ఆకలితో ఉన్నప్పుడు ఆ, ఆకలేస్తుంది అని తెలిసినప్పుడు అన్నం తిన్న తర్వాత ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత కడుపు నిండింది అన్న విషయం పక్కన వాళ్ళకి తెలియదు, మనకే తెలుస్తుంది కదా. సో భక్తిలో కూడా అంతే అన్నమాట. మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది మన మనసుకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి మన లోపల అది ఏదైతే ఉంటుందో మనకి ఎవాల్యుయేషన్ అనేది, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అందులో మనకు అవును మేడం. అర్థమైతే లేదు అంటే మీకు ఇంతకు ముందు ప్రభుజీ చెప్పారు కదా A to Z బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని. సో అందులో అవును మీకు మాతాజీ. కొన్ని చెకింగ్ పాయింట్స్ అనేవి ప్రభుజీ ఇచ్చారనమాట. సో ఏవి పెరగాలి ఏవి తగ్గాలి. ఒకవేళ ఏవి మనకి తగ్గాలి? పెరిగేవి పెరుగుతూ తగ్గేవి తగ్గుతున్నాయంటే మనం ముందుకెళ్తున్నట్టు, పెరిగేవి తగ్గుతూ అవును. తగ్గేవి పెరుగుతున్నాయంటే వెనక్కి వెళ్తున్నట్లు అనమాట. సో మనం చెక్ అవును మాతాజీ. చేసుకోవాలి. Yes, మాతాజీ. ప్రభుజీ క్లాసెస్ అప్పుడు విన్నాం మాతాజీ, అవి కరెక్టే మాతాజీ. ఎస్ మాతాజీ, అవి మనకి ఇండికేషన్ అన్నమాట. సో అవి మనకి హరే కరెక్ట్ గా కృష్ణ. ఉన్నాయంటే కనుక మనం భక్తిలో ముందుకెళ్తున్నట్టే మనము కన్సిడర్ చేసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే చిన్న కృష్ణ. డౌట్. చెప్పండి మాతాజీ. ఇప్పుడు చాంటింగ్ చేస్తాం, ఓ రౌండ్ అయిపోయాక ఓ పని మనిషి వస్తుంది, ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, మాట్లాడచ్చా ఆ రౌండ్ అయిపోయాక? రౌండ్ అయ్యాక మాట్లాడొచ్చు మాతాజీ. రౌండ్ మధ్యలో మాట్లాడొద్దు, రౌండ్ అయ్యాక అదే మాట్లాడొచ్చు. అంటే 108 అయిపోయాక పక్కన పెట్టి మాట్లాడచ్చు ఎస్ అని, ఇన్ని రౌండ్లు అయ్యాకని కాదు కదా? అట్లేం లేదు మాతాజీ. అంటే మీరు మధ్యలో చేస్తున్నాం అనుకోండి, డే అనేది స్టార్ట్ అయిపోయాక చేస్తే మనల్ని ఎవరో ఒకళ్ళు కదిలిస్తూనే ఉంటారు కాబట్టి తప్పదు అది. అలా మనకి రౌండ్స్ మధ్యలో కూడా ఎవరు మాట్లాడొద్దు అంటే గనక మనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి మాతాజీ. బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. బట్ డేలో ఎప్పుడైనా చేస్తున్నా కానీ మధ్య మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. రౌండ్ అయిపోయాక మాట్లాడటంలో తప్పు లేదు మాతాజీ. అదే అదే డౌట్ మాతాజీ. రౌండ్ అయ్యాక మాట్లాడొచ్చు. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మొన్న మేము అనుకోకుండా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాను మాతాజీ. ఓకే. రోడ్ నెంబర్ 12 లో బంజారా హిల్స్. అంటే జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళి అట్నున్నట్టు గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ అందరూ ప్రభువులు వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఇస్కాన్ టెంపుల్ లాగానే ఉంది శ్రీకృష్ణుడి టెంపుల్. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాతాజీ. అక్కడ వాళ్ళు ఇచ్చారు ఒక స్లిప్ ఇచ్చి ఇది చేయండి జపమాల చేయండి అని. నేను ఇంతవరకు జపమాల కొనుక్కోలేదు, ఎందుకంటే మా వారు చనిపోయారు 5 months అయిన అంతే. ఓకే. అయితే అక్కడ నేను అక్కయ్య చెల్లి వెళ్ళాము. అక్కడ కూర్చొని జపం చేసాం 1 time. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చాలా సంతోషం అనిపించింది మాతాజీ నాకు. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. సో భక్తుల సాంగత్యంలోకి వచ్చి సంకీర్తన చేసిన, ఇలా జపం చేసిన, క్లాసెస్ విన్నా గానీ ఆ తృప్తి అనేది చాలా అల్టిమేట్ గా అదే ఉంటుంది. ఎలా చేయాలి ఎలా అని అడిగారు వాళ్ళు. అడిగితే జపమాల ఇట్లా ఏమని చెప్పారు, ఏం కాదు అంటే అక్కడ ప్రభువులు వాళ్ళు ఇచ్చారు. ఓకే. ముగ్గురం కూర్చొని చేసి వచ్చినాము. అంటే తీసుకుందాం భగవద్గీత బుక్ చిన్నది ఉంది నా దగ్గర, అంటే పెద్దది తీసుకుందాం అనుకుంటే కానీ తర్వాత వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని ఒప్పుకున్నాను. ఓకే మాతాజీ. యాక్చువల్ గా మాది ఏంది రామగుండం ఎఫ్సి, ఓకే. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఓకే. కూడా రామగుండంలో ఇస్కాన్ వాళ్ళది ఇక్కడ మా ఇంటి ముందు బాబు ఉంటాడు అజయ్ అని, వాళ్ళు కూడా చేస్తా ఉంటారు. కొత్తగా ఓకే. స్టార్ట్ అయినట్టుంది మీకు రామగుండంలో. రామగుండం ప్రభుజీ వస్తారు కదా ఎవ్రీ ట్యూస్డే, వెళ్తారా మీరు సత్సంగ్కి? లేదు మాతాజీ నేను వెళ్ళాను. ఇక్కడ గోదావరికంలో పెడుతున్నారు, నేను వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళట్లేదు ఇంకా. అవునా? ఓకే. సో సత్సంగ్ వెళ్ళగలిగితే వెళ్ళండి. ప్రభుజీ మీకు అక్కడ వచ్చి లైవ్ క్లాసెస్ చెప్తున్నారు ఎవ్రీ ట్యూస్డే రామగుండంలో. అదే నాకు రిషికేష్ ఈ ప్రభుజీ మా ఇంటి ముందే ఉంటారు, వాళ్ళు పెట్టారు. నాకు ఆ ప్రభుజీ వీడియోలో కనబడిందని ఇక్కడికి వస్తున్నారా అని నేను అనుకున్నాను మాతాజీ. ఓకే. చూద్దాం తర్వాత ఒక 1 year 6 months తర్వాత 1 year అయిపోయిన తర్వాత వెళ్దాము. ఓకే మాతాజీ. ఇక ఇట్లా మీ ద్వారా అదృష్టం వచ్చింది మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఎస్. నేను జీవితంలో అదే భక్తి రావడం అంటే ఆయన చెప్పారు కదా, సో బ్రహ్మాండే ప్రమిత కొనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ అంటారు అనమాట. సో ఈ నాకు చాలా బ్రహ్మాండంలో ఆనందం. ఎన్ని యోనుల్లోనో తిరిగాక మనకి గురువు యొక్క కృష్ణ యొక్క కృప వల్ల మన జీవితంలో భక్తి వస్తుంది అనమాట. సో అలా మనందరి జీవితంలో భక్తి వచ్చింది కాబట్టి చక్కగా ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, సిన్సియారిటీ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. యాక్చువల్ గా గోల్డెన్ టెంపుల్ అంటే లక్ష్మీనరసింహస్వామి స్వయంగా నిలిచిన దేవుడు అని చెప్పారు. సరే చూద్దామని వెళ్ళాము. అక్కడ ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నాకంతా ప్రభువుల వారు అది సేమ్ ఉన్నట్టే లైవ్ గా ఉన్నట్టే కూర్చున్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది మాతాజీ నాకు. నైస్ మాతాజీ. ఎందుకంటే నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు. ఎన్నో సార్లు వెళ్తాను బంజారా హిల్స్ లో కృష్ణ టెంపుల్ కి, హరిద్వార్ అది జగన్నాథ్ టెంపుల్ అని ఎప్పుడు అది. ఓకే మాతాజీ, వెరీ నైస్. మీ కృప వల్లనే నాకు అనుగ్రహం వచ్చింది అని నేను అనుకున్నాను. అనుష మాతాజీ అని చెప్పే వాళ్ళతో వాళ్ళకి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. మన టెంపుల్ అసోసియేషన్ అంతా కూడా అబిట్స్ ఉంటుంది మాతాజీ, అది కాదు. సో మీరు ఈసారి కుదిరినప్పుడు అబిట్స్ కి రండి. సో అబిట్స్ లో మీకు రిషికేష్ ప్రభుజీ పేరు చెప్పిన, గోవర్ధన్ ప్రభుజీ పేరు చెప్పిన, వరదకృష్ణ ప్రభుజీ, మనం అందరం కూడా వరదకృష్ణ ప్రభుజీ గైడెన్స్ లో ఉన్నామన్నమాట. ఈ గౌరంగవాణి నడుస్తుందంతా కూడా వరదకృష్ణ ప్రభుజీ గైడెన్స్ లో. సో మీరు అబిట్స్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు వరదకృష్ణ ప్రభుజీ వారి టీం నేను అని చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు మాతాజీ. ఓకేనా? మనం యాక్చువల్ గా మన కనెక్ట్ అయిన టెంపుల్ ఏంటి అంటే అబిట్స్ టెంపుల్. ఓకేనా? అబిట్స్ కి రండి ఈసారి ఎప్పుడైనా సంకీర్తన చెప్తున్నప్పుడు భక్తులందరితో కలిసి మీరు ఎప్పుడైనా సంకీర్తనలో పార్టిసిపేట్ చేస్తే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే మాతాజీ, ఈ మధ్యన కొద్దిగా క్లాసెస్ తొందరగా అటెండ్ అవ్వలేకపోతున్నాను, సారీ. పర్లేదు మాతాజీ. సో తర్వాత రికార్డింగ్ అయినా వినండి. హెల్త్ అనేది సహకరించినప్పుడు మార్నింగ్ మీరు అటెండ్ అవ్వలేకపోతే ఫ్రీ టైంలో రికార్డింగ్ అయినా వినండి. బట్ ఏదైనా కానీ ఎక్కువ క్లాసెస్ వినాలి అని మాత్రం పెట్టుకోవద్దు. నిన్న క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను.
చెప్పారు మాతాజీ. అది నా కోసమే చెప్పారని నేను అనుకున్నాను మాతాజీ. నిన్న నాకు మనం చాలా చేసే తప్పు అదే మాతాజీ. చాలా సింక్ అవుతుంది. అవును మాతాజీ, నేను చాలా క్లాసెస్ వింటున్నా, అందుకనే బాగా డిస్టర్బ్ అవుతున్నా అనిపించింది మాతాజీ నాకు. అందుకని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని కూడా అనుకున్నా మాతాజీ. ఎస్ మాతాజీ. అన్ని ఇప్పుడు మనకి వినేసరికి ఇంట్లో భోజనం సింపుల్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక పప్పు కూర రసం అట్లా ఏదన్నా చేసుకొని తిన్నాం అనుకోండి, మన డైజెషన్ సింపుల్ గా ఉంటుందా ఉండదా చెప్పండి? ఎస్ మాతాజీ. అవును అలా మాతాజీ. కాదు, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి ఫంక్షన్ లో వాళ్ళు ఒక 20 రకాలు పెట్టారు, నేను అన్ని ట్రై చేస్తానని తిన్న తర్వాత మనం పొట్ట పట్టుకుంటామా లేదా? అబ్బా భగవంతుడా ఇవాళ చాలా కష్టం అయిపోయింది, అన్ని రకాలు లోపలికి తోసేసాను అని మనకు కష్టం అనిపిస్తుంది, అవునా కదా? అవును మాతాజీ. మా పాప అట్లా కూడా అంటుంది, నువ్వు చాలా వింటున్నావమ్మా, మొహం కూడా వాచిపోతుంది, అసలు నీకు తెలియటం లేదు, నువ్వు చాలా అన్ని క్లాసులు వినాలి అవసరం లేదని చెప్తుంది మాతాజీ. నాకు నేనేమో టెంప్ట్ అయిపోతుంటే క్లాస్ అవుతుందని కానీ ఆన్ చేసుకొని కూర్చుంటున్నాను అనమాట. అదే తగ్గించుకోవాలి మాతాజీ. అంటే ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే, అయ్యో మన గురువులు కదా, వాళ్ళు చెప్పింది వినకపోతే ఎట్లా అనే ఒక ఆరాటం పట్టుకుంది మాతాజీ. అందుకని కంపల్సరీ వింటున్నా, తగ్గిస్తా మాతాజీ, ఒక్కొక్కటి తగ్గించుకుంటాను మాతాజీ. మీరు సో మనం ఎవరిది ఫాలో అవ్వాలనేది కూడా క్లారిటీ పెట్టుకోండి. సో మీరు ఒకళ్ళని పట్టుకొని నాకు ఈ వీళ్ళ పైన ఎక్కువ గురిగా ఉంది అని పెట్టుకున్నప్పుడు వాళ్ళది ఖచ్చితంగా వినండి. సో అది విని తర్వాత ఏం చేస్తారంటే రోజులో మీరు విన్న పాయింట్స్ ఏవైతే నోట్స్ రాసుకున్నారో అవి చూస్తూ కొంచెం కాంటెంప్లేట్ చేయండి, అంటే మనన చేయండి అనమాట. ఓకే, ఈ పాయింట్ లో ఏం చెప్తున్నారు, నేను నా జీవితంలో దీన్ని ఎలా తీసుకొని రావాలి, నా లైఫ్ లో నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, దానిపైన ఎక్కువ స్మరణ ఆలోచన అనేది చేయండి. అప్పుడు విన్నది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది అనమాట, పాయింట్స్ అనేవి మనలో మార్పు తీసుకొస్తాయి. అలా కాకుండా టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం అనుకోండి, అన్ని చెవుల్ని తాకి వెళ్ళిపోతున్నాయి తప్ప లోపల మనస్సు మారాలి అంటే విన్నది లోపలికి వెళ్ళి అది యాక్షన్ లోకి రావాలి. సో అందుకేం చేయాలంటే మనం వినేది కొంచెం తగ్గించి నెమ్మదిగా వెళ్తూ విన్న దానిపైన పాండరింగ్ చేయాలి, కొంచెం ఆలోచించాలి, ఏం చెప్పారు, ఏం తెలుసుకున్నాను నేను ఇవాళ క్లాస్లో, ఎలా నా జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కొంచెం కూర్చొని ఆలోచించినప్పుడు విన్నదానికి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, ఫ్రీచర్ కట్టంగా రాగలిగానే నిజం మాతాజీ. నేను నిన్న మీరు చెప్పిందంతా అది కోసమే చెప్పారు అని అన్వయించుకున్నాను మాతాజీ. మాతాజీ ఒక చిన్నది చెప్పచ్చా? చెప్పండి మాతాజీ. ఇందాక మాతాజీ అన్నారు కదా, ప్రభుజీ వస్తున్నారు కానీ నేను వెళ్ళి కలవటం లేదని. మాతాజీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ఈ టైము తిథి వారము అమావాస్య అని పెట్టుకోకూడదని నేను అనుకుంటా మాతాజీ. మాతాజీ వెళ్ళి గురువుని కలవండి, గురువు గారు మీకు దగ్గరగా వచ్చారు, ఆయన మనం వచ్చి తలుపు కొట్టినప్పుడు మనం వెళ్ళి తలుపు తీయాలంటారు కదా మాతాజీ. అక్కడ రామగుండము అక్కడ ఉన్నారు కానీ ప్రభుజీ దగ్గరికి వెళ్ళటం లేదు. చక్కగా రిషికేష్ ప్రభుజీ వెళ్ళి ఇక్కడ చెప్తున్నారు, మాకు అదృష్టం లేదు, మన దగ్గరలో మేము ఎక్కడో ఉన్నామని బాధపడుతుంటాము. మాతాజీకి మీరు ఏమనుకోవద్దు, ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళి ప్రభు గారి వాచనాలు వినండి, మీకు మనశ్శాంతి కలుగుతుంది. నేను కోరుకున్నది అంతే మాతాజీ. సారీ, నేను ప్రీచర్ ఉండగా చెప్పకూడదు కానీ ఒక అంటే అమ్మలాగా నాకు ఎందుకు అనిపించింది మాతాజీ, చెప్పాను. సారీ ఏదన్నా తప్పు. హరే కృష్ణ. వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్ మాతాజీ. కానీ మాతాజీ ఏమంటున్నారంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయి 5 months అయింది, నేను కొన్ని రోజులు బయటికి వెళ్ళను అని ఆవిడ అంటున్నారు. గురువు దగ్గరికి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు మాతాజీ. బట్ మీ ఇష్టం, ఎవరు ఎవరిని ఫోర్స్ చేయలేరు. మీకు దగ్గరగా ఉంది కాబట్టి ప్రభుజీ మీకు మీరున్న ప్లేస్కి వస్తున్నారు కాబట్టి మీకు వెళ్తే మీరు ఏదైతే బాధలో ఉన్నారో దాని నుండి తొందరగా బయటకు వచ్చేస్తారు. మన మనసులో ఏవైతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరుగుతుందో ఈజీగా బయటకు వస్తామన్నమాట సత్సంగంలోకి వచ్చినప్పుడు. సో ఎస్, ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరి పైన ఆధారపడి ఉంటుంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ భావి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్సవం. ఇందాక భువనేశ్వరి మాతాజీ చెప్పిన దానికి క్లారిఫికేషన్ మాతాజీ. ఆల్రెడీ మీరు నిన్న క్లాసు మార్నింగ్ 9:30కి INU గ్రూప్ లో పోస్ట్ చేసేసాం మనము. మరి ఆ మాతాజీ లేరేమో అని నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే సబ్ గ్రూప్స్ లో అవ్వలేదు. ఒక్కసారి మీరు గీతామృతం INU గ్రూప్ లో ఉన్నారా మాతాజీ? భువనేశ్వరి మాతాజీ ఉన్నాను మాతాజీ. ఉన్నారా? ఓకే. నిన్న క్లాస్ అయితే నేను మార్నింగే పంపించేసాను మాతాజీ, 10 లోపే పంపించేసేసాను. ఓకే ఓకే మాతాజీ, చూస్తాను. చూస్తుండండి. ఒక్కొక్కసారి ఆ రోజు క్లాస్ పక్క రోజు కూడా నేను అప్లోడ్ చేయడం లేట్ అయ్యి, గంగాబాలక ప్రభుజీ క్లాస్ ఆ రోజు అప్లోడ్ చేయలేదు. సో నేను పక్క రోజు అప్లోడ్ చేసి చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఒక్కోసారి. యూజువల్ గా ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ చేసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాం మాతాజీ. ఓకే మాతాజీ. ఏం లే మాతాజీ, యూట్యూబ్ లో చూస్తే
ఎప్పుడెప్పుడుగో వస్తానే గాని ఈ రోజు జరిగిండేటివి కనపడడం లేదు మాకు అంత బాగా రాదు మాతాజీ చూడడము. ఓకే ఫైన్ మాతాజీ, మీకు లింక్ పంపిస్తే లింక్ క్లిక్ చేసేయచ్చు అంతే కదా. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ ఫైన్. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను పూరి వెళ్ళొచ్చాను మాతాజీ, మా పాప కోసం ప్రార్థన చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. చెప్పని బాబు కూడా తిన్నాము అక్కడ. ఒక పాండాన్ని మాట్లాడుకొని గుడి లోపలికి వెళ్ళి కాసేపు 5 minutes నించున్నాము. బాగా చూపించాడు, తను అన్ని వివరంగా చెప్పాడు. పతిత భావన తీయండి, విమలాదేవి శక్తి పీఠం అని అన్ని లోపల అన్ని చూపించాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా అన్ని దేవుడి మీద వదిలేసి మా పాపను మంచిగా చూడు తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకొని వచ్చేసాము. నిన్నే వచ్చేసాము మాతోని. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. 4 days అక్కడే ఉండాము. 3 days నైట్ నిద్ర చేసాము. అక్కడ అన్ని చూసేసి లోకల్ టెంపుల్స్, లోకనాథ టెంపుల్, తర్వాత అలాగే చాలా అన్ని చూసాం. బటకు, మంగళ బటకు, ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్ అన్ని. అవన్నీ చూపించారు. కార్ డ్రైవర్ పెట్టుకొని అన్ని తిరిగేసి వచ్చాము. అదైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. చూడాలి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది. వెరీ నైస్ మాతాజీ. హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. అదే చెప్దామని చేశాను మాతాజీ. నైస్ మాతాజీ. నైస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరే, నేను క్వశ్చన్ అడుగుతాను. మరి హరినామం గురించి ఇంత వింటున్నాం కదా, అందరూ జపం చేస్తున్నారా క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ? చేయని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మేము జపం అసలు చేయడం లేదు మాతాజీ, మాకు ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పి ఎవరైనా ఉన్నారా? మాతాజీ రోజుకి 2-3 చేస్తున్నాం మాతాజీ, ఎక్కువ చేయడం లేదు. కొంచెం పెంచాలి మాతాజీ. మనకి ఉషా మాతాజీ అంటే మీరు నవంబర్ నుంచి ఆల్మోస్ట్ కనెక్టెడ్ అయి ఉన్నారు కదా. అవును మాతాజీ. దెన్ అట్లీస్ట్ మనకి ఏకాదశికి ఒక మాల పెంచాలంటారు. ఏకాదశికి పెంచలేకపోతే నెలకు ఒక్కసారైనా ఒక మాల పెంచాలి. సో 1 monthకి ఒకసారి ఒక మాల అనేది పెంచుతూ ఉండాలి మాతాజీ. సో ఇది తప్ప ఇంకో మార్గం లేదు మాతాజీ మనకి. ఎన్ని విన్నివ్వండి, ఎన్ని క్లాసులైనా విన్నివ్వండి, ఎంత మనం భోజనం అలా చేశారు, ఈ ఐటమ్ అంత బాగుంది, ఈ ఐటమ్ ఎలా చేస్తారు తెలుసా, ఎంత బాగుంటుంది అని ఎంత విన్నా కానీ తింటేనే ఆకలి తీరుతుంది. అలానే ఎన్ని క్లాసెస్ విన్నా, ఎంత తెలుసుకున్నా హరినామం గురించి జపిస్తేనే లోపలున్న ఆకలి అనేది తీరుతుంది అనమాట. సో ఆత్మకి కూడా ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. మనం ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నాం, కానీ ఆత్మకి కూడా పోషణ జరగాలి అంటే దానికి హరినామం కావాలి. సో భగవద్ భక్తి అనేది కావాలి. సో అది చెయ్యాలి మనము. ఒక్కసారిగా 16 rounds చేయలేం కాబట్టి మెల్లిమెల్లిగా మంత్లీ వన్స్ అనేది ఒకటి ఇంక్రీజ్ చేయండి అని చెప్తున్నాం. ఒకవేళ ఆ పేస్ లో మీరు వెళ్ళట్లేదంటే మాత్రం డెఫినెట్ గా ట్రై టు ఇంక్లూడ్ చేసుకోండి. మంత్లీ వన్స్ ఒక రౌండ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి మాతాజీ. 16కి వచ్చేదాకా ఇంక్రీజ్ చేయండి. 16కి వచ్చాక మాత్రం ఇంకా మీ ఇష్టం అనమాట. 16 అనేది మినిమం రౌండ్స్ కాబట్టి ఆ రౌండ్స్ అనేవి మనం శ్రద్ధ పెట్టి చేయడానికి. సో క్వాంటిటీ అనేది రీచ్ అయిపోయాక క్వాలిటీ ఇంకా మంచిగా చేయాలి అనే దానిపైన ఫోకస్ చేయండి. అంటే ఏ పని చేసినా దేవుని ధ్యానిస్తున్నాం కానీ మాల అయితే చేయలేకపోతున్నాం. లేదు మాతాజీ, ఆ మాట మనం చెప్పకూడదు. దేవుడి ధ్యానం అనేది చేస్తూ ఉండాలి, దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ దాంతో పాటు సమయం తీసి భగవంతుని నామస్మరణ కూడా చేయాలి. సో ఇప్పుడు మీరు 3-4 rounds అంటే మీకు 1/2 hour పడుతుంది. ఇంకొక 8 minutes or 9 minutes ఇవ్వండి కదా, అప్పుడు 5 rounds అవుతాయి. సో అట్లా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోవాలి మాతాజీ. సో ఆగిపోవద్దు. ఆగిపోతే మనం స్టేబుల్ అయిపోతాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అనమాట. ఏదైతే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారో అది స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ కి రీచ్ అవ్వాలి అని మనం ప్రయత్నం పెట్టుకోవాలి. సో అందుకనే ఒక్కొక్క స్టెప్ గా మీకు చెప్తున్నాము. సో ఆగద్దు అనమాట. నేను 4 rounds చేస్తున్నాను అని ఇక్కడే ఆగిపోతాను, 5 చేస్తున్నాను ఇక్కడే ఆగిపోతాను, అలా ఆగొద్దు. వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మంత్ లో 6 rounds చేయాలి, నెక్స్ట్ మంత్ లో 7 rounds చేయాలి, అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. 16కి వచ్చారనుకోండి, ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం, మీకు కుదిరితే ముందుకెళ్ళండి, లేదంటారా 16నే శ్రద్ధ పెట్టి చేయండి. బికాస్ 16 ఈస్ ద మినిమం నెంబర్ దట్ శ్రీల ప్రభుపాద్ హ్యాడ్ సజెస్టెడ్ అస్. మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది. సో ఖచ్చితంగా గురు కృప మనకు ఉండాలి అంటే గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఫాలో అవ్వాలి కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది 16 rounds కాబట్టి అక్కడికి మనం రీచ్ అవ్వాలి.
ఓకేనా? కష్టం అనేది ఇనీషియల్ గానే ఉంటది మాతాజీ. అంటే నామం జపించడానికి కొంచెం ఇబ్బంది, కష్టము ఇదంతా ఇనీషియల్ గానే ఉంటది. కానీ పోను కృష్ణ ప్రతిస్పందన చూసామంటే మాత్రం ఎంతో మంది శుద్ధ భక్తులైతే శ్రీ రాధనాథ్ స్వామి మహారాజ్ అంటారు. నేను ఒక క్లాస్ లో విన్నాను. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి అంటే, జనరల్ గా మనకి స్వీట్ అంటే ఏది ఇష్టం అని చెప్తాం మనం? గులాబ్ జామును, రసగుల్లాను ఇట్లాంటివన్నీ చెప్తాం కదా. ఇంకా బోల్డ్ స్వీట్స్ ఉన్నాయి. అట్లా మనం చెప్తాం కదా మనకి నచ్చిన ఫ్లేవర్ ని బట్టి. కానీ రాధనాథ్ స్వామి మహారాజ్ ఒకటే అన్నారంట. నాకు ఇష్టమైన స్వీట్ ఏంటి అంటే హరినామం అన్నారంట. ఎంత బ్యూటిఫుల్ కదా. ఎంత ఆస్వాదించకపోతే హరినామం నాకు ఇష్టమైన స్వీట్ ఎంత మధురంగా ఉంటుంది అని చెప్తున్నారు చెప్పండి. మరి మనకి కూడా ఆ టేస్ట్ అనేది రాకుండా ఉంటదా అంటే ఎవరు ఆపలేదు. అంటే కేవలం నేను ఈ టేస్ట్ ని గురువుల స్థానంలో ఉన్న వారికే ఇస్తాను, గొప్ప గొప్ప వారికే ఇస్తాను అని భగవంతుడు ఆపట్లేదు అనమాట. మనందరికీ కూడా అలా హరినామాన్ని చూసే యాక్సెస్ అనేది అందరికీ ఉంది. కానీ మనం ఏం చేయాలి అంటే శ్రద్ధ పెట్టి సిన్సియర్ గా చేస్తున్నామా హరినామాన్ని నేను జపిస్తున్నప్పుడు ఇది నేను ఆనందంగా చెయ్యాలి, నాకు కష్టం ఉన్నప్పటికీ కూడా ఇది నాకు మంచిది అని ఆ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నామా హరినామంలో, అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవాళ మనం ఉన్న సిచ్యువేషన్ లో. సో ఇట్లా మనం కొంతకాలం ముందుకెళ్లే కొద్ది ఏమైతే భగవంతుడు దాంట్లో రుచిని మనకి ఇస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే రుచి తగిలిందో హరినామ రుచి వదులుకోలేమన్నమాట. ఇంతకాలం ఎందుకు నేను చేసుకోలేదు హరినామాన్ని, ఇంత అమృతంగా ఇంత మధురంగా ఉంది హరినామము. నాకు జీవితంలో ఏది నడుస్తున్నా గానీ హరినామం నేను పట్టుకున్నాను అంటే అన్నిటి నుంచి నాకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అన్నమాట. ఇప్పుడు యుద్ధం చేస్తున్న వారు ఏం చేస్తారు? యుద్ధంలో ఎదుటి నుండి ఆయుధాలు వచ్చి తగలకుండా ఉండడానికి ఏం చేస్తారు? కవచం అనేది పెట్టుకుంటారు. అవునా కదా? సో ఈ హరినామం అనేది కూడా మనకు ఒక కవచం లాంటిదన్నమాట. ఈ భౌతిక జగత్తులో వచ్చే ఈ అనర్థాల ప్రభావం నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అంటే ఈ హరినామ కవచం అన్నమాట. సో దీన్ని నేను ఎందుకు ఇన్ని రోజులు పక్కన పెట్టాను? ఈ కవచాన్ని పెట్టుకుంటే ఈ కలియుగ ప్రభావం కానీ, మాయాదేవి ప్రభావం కానీ, లేకపోతే ఈ భవ సాగరం యొక్క ప్రభావం కానీ మన పైన ఉండదన్నమాట. అంత ప్రొటెక్ట్ చేస్తుంది మనకి హరినామం. ఆ హరినామాన్ని మనం ఎంత చక్కగా తీసుకోవాలి, ఎంత ప్రీతిపాత్రంగా తీసుకోవాలి, ఎంత ప్రేమగా తీసుకోవాలి అనేది మనకి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా మాతాజీ? ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్. మంత్లీ వన్స్ ఒక రౌండ్ ఇంక్రీజ్ చేయండి. చేస్తాను. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీనిధి మాతాజీ. కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బ్యాడ్ అసోసియేషన్ ఎట్లా తీసుకోవాలి? బ్యాడ్ అసోసియేషన్ ఎట్లా వదిలేసుకోవాలా? గుడ్ అసోసియేషన్ లోకి వచ్చి సింపుల్. బ్యాడ్ పోవాలి అంటే గుడ్ దగ్గరకు వచ్చేయాలి, గుడ్ వద్దు అంటే బ్యాడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సింపుల్ మాతాజీ, అంతే. బ్యాడ్ అసోసియేషన్ నుండి బయటికి రావాలి అంటే మన అసోసియేషన్ ని సత్సంగంతో నింపాలన్నమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే వస్తున్నారో దిస్ ఇస్ గుడ్ అసోసియేషన్. భగవంతుడి గురించి డిస్కస్ చేస్తున్నాం. భగవత్ కథ తీసుకోవడం అనేది ది హైయెస్ట్ గ్రేటెస్ట్ అసోసియేషన్ అన్నమాట. ఎవరి దగ్గర అయితే ఉంటే మనకి భగవత్ కథ అనేది దొరుకుతుందో, భగవన్ నామం అనేది తెలుస్తుందో, భగవంతుని గొప్పతనం చెప్తూ ఉంటారో, ఇంకా అది టాప్ మోస్ట్ అసోసియేషన్ అన్నమాట. మీ జీవితంలో అసోసియేషన్ ఇస్తూ ఉన్నారు అంటే మెల్లిమెల్లిగా బ్యాడ్ అసోసియేషన్ నుండి మీరు దూరం అయిపోతారు మాతాజీ. ఓకేనా? సో గుడ్ అసోసియేషన్ ఎక్కువ ఇవ్వండి. మీకు మీరు గుడ్ అసోసియేషన్ లో ఎక్కువ వస్తూ ఉండండి. బ్యాడ్ అసోసియేషన్ నుండి భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ, సారీ ఫర్ ఇంటరప్షన్. సేమ్ అదే కొంచెం నేను అడగచ్చా మాతాజీ? లైక్ ఏంటంటే ఐ నో నేనుంది బ్యాడ్ అసోసియేషన్ అని నాకు తెలుసు, బట్ ఐ హావ్ టు వర్క్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. లైక్ ఖచ్చితంగా ఒక స్కూల్ తీసుకోండి లేదా ఒక కాలేజ్ తీసుకోండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి చేస్తేనే మాకు పనులు అవుతాయి. సో అలా చేసేటప్పుడు ఆ పర్సన్ బ్యాడ్ అసోసియేషన్ అని నాకు అర్థం అవుతుంది. బట్ కానీ ఆ అతను లేదా ఆమె సహకారం లేనిదే వీ కెన్ నాట్ కంప్లీట్ ఆర్ వీ కెన్ నాట్ స్టే దేర్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా మనము ఆ ఇంపాక్ట్ పడకుండా మన మీద ఉండొచ్చు మాతాజీ? ఒకటి, పరిణామాన్ని సిన్సియర్ గా జపించినప్పుడు ఇంపాక్ట్ అనేది మన పైకి రాకుండా, ఇందాక చెప్పాను కదా షీల్డ్ అని, ఆ షీల్డ్ అనేది భగవంతుడు ఇస్తారనమాట. హరినామం హరికథ వినే కొంచెం సేపు, జపించే కొంచెం సేపు అయినా శ్రద్ధ పెట్టి చేసినప్పుడు షీల్డ్ అనేది ఒకటి వస్తుంది. దాంతో పాటు మీరు ఎవరితో అయితే ఇట్లా డే టు డే ఇంటరాక్షన్స్ తో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి సరిగా లేదన్నప్పుడు మీ పని వరకు మాత్రమే మాట్లాడండి, మిగిలిన విషయాలకి దూరంగా పెట్టండి. పెడుతున్నప్పుడు భగవంతునికి ప్రే చేయండి. ప్రే చేస్తూ ఏమంటారంటే,
భగవంతుడా నేను ఫలానా వ్యక్తితో వర్క్ చేయాల్సి ఉంటుంది, వర్క్ చేస్తేనే నా పని ముందుకెళ్తుంది. సో ఈ వర్క్ చేస్తున్నప్పుడు కేవలం పని సంబంధమైన విషయాలు మాత్రమే మాట్లాడుకునేలాగా నువ్వు నాకు హెల్ప్ చేయి. మిగిలిన విషయాలు వీళ్ళు నాతో మాట్లాడకుండా నన్ను దాని జోలికి వెళ్లకుండా నన్ను నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్పి మీరు ప్రే చేయండి మాతాజీ. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ అవుతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అందుకని ఏమంటారు తెలుసా, 16 మాలలు ఎవరైతే జపిస్తారో ఈ ముల్లోకాల్లో ఏ శక్తి కూడా మనల్ని కింద పడేయదు అంటారు అనమాట. సిన్సియర్ గా మనస్సు పెట్టి ఇంటెన్స్ గా జపిస్తామో ముల్లోకాల్లో, మనం ఇక్కడున్న మానవ మాత్రుల గురించే మాట్లాడుతున్నాం బ్యాడ్ అసోసియేషన్ అని, ముల్లోకాల్లో ఏ శక్తి కూడా మనల్ని కింద పడేయదంట. వి కెనాట్ ఫాల్ డౌన్ అంటారు అనమాట. అంత శక్తి ఉంది 16 మాలల హరినామ జపంలో. సో అది మనం సిన్సియర్ గా చేస్తూ భగవంతునికి ప్రే చేస్తూ, కృష్ణ నేను వీరి సాంగత్యం నుండి ఇప్పుడు నేను బయటికి రాలేను, కానీ వీరి సాంగత్య ప్రభావం అనేది నా పైన రాకుండా మీరే నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ప్రే చేయండి. కృష్ణ మిరాక్యులస్ గా మీ పని జరిగేలాగా చూస్తారు, మీ పైన వారి ప్రభావం లేకుండా కూడా చూస్తారనమాట. కృష్ణ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని చేయగలరు కాబట్టి అది కూడా చేయగలుగుతారు. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. శ్రీనిధి మాతాజీకి గెట్ బ్యాక్ మీకు ఓకే అయితే. ఏంటి మాతాజీ అర్థం అదే కాలేదు. శ్రీనిధి మాతాజీ మాతాజీని మధ్యలో ఇంటరప్ట్ చేశా కదా, సారీ ఫర్ ఇంటరప్షన్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే షూర్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీనిధి మాతాజీ ఈజ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. ఎస్ మాతాజీ కదా. సో శ్రీనిధి మాతాజీ డైలీ నాకు రిపోర్ట్ పంపిస్తుంది. షీ వుడ్ డూ 16 రౌండ్స్ చాంటింగ్, షీ విల్ రీడ్ అ బుక్, షీ విల్ లిజన్ టు అ క్లాస్. డైలీ తను ఏం నేర్చుకుందో పాయింట్స్ పెట్టి పంపిస్తుంది. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ బై రిసీవింగ్ హర్ రిపోర్ట్స్. తన రిపోర్ట్ పంపించినప్పుడు చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది అనమాట. శ్రీనిధి మాతాజీ నుండి రిపోర్ట్ వచ్చినప్పుడు మనము మన జీవితంలో జపం చేయలేకపోతున్నాం, బుక్ చదవలేకపోతున్నాం, క్లాస్ వినలేకపోతున్నాం, ఏం తెలుసుకోలేకపోతున్నాం అని కంప్లైంట్స్ చెప్తున్నప్పుడు 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయికి ఎంత ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. డెఫినెట్ గా మనకన్నా కొంచెం వారికి ఎక్కువ బర్డెన్ అనే ఉంటుందా కదా చెప్పండి. 10th స్టాండర్డ్ అంటే ఆ స్టడీస్ అనేవి చాలా సిన్సియర్ గా చదువుతూ ఉండాలి, చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అండ్ మోర్ ఓవర్ వారు చిన్న పిల్లలు, మనలాగా లైఫ్ చూసిన వాళ్ళు కూడా కాదు కదా. అయినా కూడా తను ఎంత కమిట్మెంట్ చూపిస్తూ 16 మాలలు చేస్తుంది అంటే, మనం మన జీవితంలో చేయలేకపోతున్నాము అంటే సమ్వేర్ మనం భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకనే చేయలేకపోతున్నాం. ఒకవేళ మన జీవితంలో భక్తి ప్రయారిటీ అయిందనుకోండి, ఎంతో మంది కంపెనీస్ కి CEO లైన్ ఉన్న వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు, రోజంతా బిజీగా పెట్టుకున్న వారు కూడా సాధన చేస్తున్నారు, ఇట్లా స్కూల్ కి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వెళ్తూ ఉన్న వారు కూడా సాధన చేస్తున్నారు. మనం చేయడం లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం భగవంతునికి, నామానికి, భక్తికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టే మన జీవితంలో సాధన జరగట్లేదు సరిగ్గా. అవునా కదా. కష్టంగా అనిపించచ్చు నేను చెప్పేది, బట్ దిస్ ఇస్ ద మాతాజీ మనసు పెడితే సమయం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. మనకి ఏదైతే విలువ అని తెలుసుకుంటామో దానికి సమయం ఇచ్చేస్తాం, ఎంత బిజీ అయినా అవ్వనివ్వండి. ఇఫ్ వి ఫీల్ సంథింగ్ ఇస్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్, దానికి మనం టైం ఇస్తాం అనమాట. మనం భక్తిని ప్రయారిటీ అని ఫీల్ అవ్వట్లేదు కాబట్టే మనం లైఫ్ లో భక్తికి విలువ అనేది ఇవ్వట్లేదు, ఆ టైం అనేది ఇవ్వట్లేదు, కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, భక్తికి టైం ఇవ్వకుండా, కమిట్మెంట్ ఇవ్వకుండా భౌతికంగా ఉంటాను అని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి అంత పెద్ద ప్రయోజనం అనేది ఒరగదు. ఏదైతే స్టాండర్డ్స్ అనేవి చెప్పారో భక్తిలో, దాన్ని తీసుకొని మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడే మనలో మార్పులు అనేవి చూస్తూ ఉంటాం అనమాట. లేదు అంటే మాత్రం అంత పెద్ద రిజల్ట్స్ అనేవి మనం చూడం. ఓకేనా. సో ఎంతో మంది చేస్తున్నారు సాధన. ఏదైతే చెప్పారో శ్రీల ప్రభుపాదుల గారు మనకి ఏవైతే స్టాండర్డ్స్ సెట్ చేశారో దాన్ని మీట్ అవ్వడానికి ఎంతో మంది కష్టపడుతూ ఉన్నారు. మనం కూడా వారి నుండి ఇన్స్పిరేషన్ అనేది తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప, మనం రీజన్స్ అనేవి చెప్తూ నాకు ఇది కుదరడం లేదు, అది కుదరడం లేదు, అది కావట్లేదు, ఇది కావట్లేదు అని జస్ట్ ఇంకా కంప్లైంట్ మోడ్ లో ఉండద్దు అనమాట. లెట్స్ ట్రై టు ఎంబ్రేస్ భక్తి. భక్తిని మనం చాలా దగ్గరికి తీసుకోవాలి. ఓకేనా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. భక్తి ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన లైఫ్ ఏమంత సింపుల్ అయిపోదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. రిషికేష్ ప్రభుజీ వీక్లీ ఇప్పుడు రామగుండం వెళ్తున్నారు ట్యూస్డే, అండ్ సండేస్ ప్రభుజీ మళ్ళీ కోదాడ్ మన హుజూర్ నగర్ వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేయాల్సి ఉంటుంది. వెడ్నెస్డేస్ ఏమో భాగవతం క్లాస్ చెప్తున్నారు. థర్స్డే మార్నింగ్ ఇవాళ వేరే స్కూల్ ప్రోగ్రామ్ ఉందని ప్రభుజీ వెళ్ళారు, అందుకని నేను క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే క్లాస్ చెప్తున్నారు. క్లాస్ చెప్పాలి అంటే దానికి ప్రిపేర్ అవ్వాలా లేదా చెప్పండి. ఎంతో మంది పర్సనల్ గైడెన్స్ కోసం వస్తూ ఉంటారు.
ప్రభుజీ తన 16 మాలలు చేస్తూ ఉండాలి, బుక్ రీడింగ్ అనేది చేస్తూ ఉండాలి, అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్, టెంపుల్ మేనేజ్మెంట్ అనేది చూస్తూ ఉండాలి. ఇన్ని ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే దీనికి ప్రయారిటీ అనేది ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. గోవర్ధన్ ప్రభుజీ, గంగాపాలక్ ప్రభుజీ తీసుకోండి, వాళ్ళు డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తారు. సో గోవర్ధన్ ప్రభుజీ అయితే ఆఫీస్కి వెళ్లే ముందు క్లాస్ తీసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శన్ అనేది చూపించి, ప్రభుజీ ఆఫీస్కి వెళ్ళిపోయి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మధ్యలో టైం దొరికితే ఈ సర్వీసెస్ గురించి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఆ సర్వీస్ ఇలా చేయండి, ఈ సర్వీస్ ఇలా చేయండి అని చెప్పి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఈవినింగ్ భక్తి యోగా ఎట్ హోమ్ క్లాసెస్ అనేవి తీసుకుంటూ మనకి నందనవనం ఉప్పు కూడా మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఇన్ని ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు? గంగాపాలక్ ప్రభుజీ ఆఫీస్కి వెళ్తారు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు. ఆయన రోజు ఆల్మోస్ట్ డైలీ 700 శ్లోకాస్ చదువుతారంటారు. సో అవి చదువుతూ సాధన చేస్తూ ఆఫీస్కి వెళ్ళొస్తూ మధ్య మధ్యలో నేనే చాలా సార్లు కాల్ చేశాను, ప్రభుజీకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పి. ఆ డౌట్స్కి ఆన్సర్ చేస్తూ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు అనేవి చూసుకుంటూ ఇన్ని ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళంతా చెప్పండి? కేవలం మనకి ఇది ఇంపార్టెంట్, ఇదే నా జీవిత గమ్యం అని మనం ఫిక్స్ అవ్వలేదు కాబట్టే మనం దీనికి టైం ఇవ్వలేకపోతున్నాం. బట్ ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో వీ కెన్ డూ మిరకిల్స్ ఇన్ లైఫ్. అన్ని కూడా చేయగలుగుతారనమాట భక్తులు. అందుకే అంటారు, చాలా మందికి అపోహ ఎట్లా ఉంటదంటే, భక్తులు ఏముంది, ఏం చేసేది లేదు, వాళ్ళు కూర్చొని హరే కృష్ణ అని చెప్పి, హరే రామ హరే కృష్ణ అని మంత్రం జపిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఏం కష్టపడతారు అని చెప్పి చాలా మంది నోటికొచ్చినట్లు అంటారు. కానీ ఒక భక్తుడు తన జీవితంలో చేసే కష్టం అనేది ఒక కర్మి కూడా తన జీవితంలో చేయలేడు అనమాట. అంత కష్టపడతారనమాట భక్తులు. ఓకే, సింపుల్ గా కూర్చొని ఏదో చేసేస్తున్నామా ఏదో అయిపోతుందా అని కాదు, చాలా శ్రమ చేస్తారు, ఫిజికల్ గా కష్టపడతారు, మానసికంగా కష్టపడతారు, చాలా కష్టపడుతూ ఉంటారు అనమాట. కాకపోతే భక్తులు ఏంటి అంటే వారి కోసం మాత్రమే కాకుండా సెల్ఫ్లెస్ గా ఇతరుల కోసం కూడా కష్టపడుతూ ఉంటారు అనమాట. మనం భౌతికంగా ఉన్నప్పుడు మన కోసం కష్టపడతాం, మన ఫ్యామిలీ కోసం కష్టపడతాం, దానికోసం సంపాదిస్తాం. కానీ భక్తిలో అలా కాదనమాట. రిషికేష్ ప్రభు కానీ, గోవర్ధన్ ప్రభు కానీ, గంగాపాలక్ ప్రభు కానీ, వీరందరూ కూడా మనం ఎప్పుడు రీచ్ అవుట్ అయినా కానీ మనకి ఆన్సర్స్ ఇస్తున్నారు, మనకి ఏదైనా గైడెన్స్ కావాలంటే గైడ్ చేస్తున్నారు, మనకి క్వశ్చన్స్ ఉంటే క్లారిటీ ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నారంటే ఎంత సెల్ఫ్లెస్ గా వాళ్ళు వారి సమయాన్ని మనకి ఇస్తున్నారు ఆలోచించండి. సో భక్తులు ఏంటి అంటే వారి లైఫ్ లో మాత్రమే కాకుండా దే బికమ్ మోర్ సెల్ఫ్లెస్. అందుకనే భగవంతుడు చాలా కృపనిస్తూ ఉంటారనమాట. యు ఆర్ డూయింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు మీ. నువ్వు ఏది ఆశించకుండా సెల్ఫ్లెస్ గా సేవ చేస్తున్నావు కాబట్టి నా కృప నీకు ఇస్తాను అంటారనమాట. మనకి కూడా ఆ కృప కావాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన సాధనలో మనం సిన్సియర్ అవ్వాలి, మన జపంలో సిన్సియర్ అవ్వాలి, క్లాస్ వినడంలో సిన్సియర్ అవ్వాలి, ఆ విన్న పాయింట్స్ ని మనం స్మరణ చేయడంలో సిన్సియర్ అవ్వాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సిన్సియర్ అవ్వాలి, బుక్ చదువుతున్నప్పుడు సిన్సియర్ అవ్వాలి. ఏదో బుక్ తీసానా చదివానా, ఇవాళ అప్డేట్ పెట్టడం కోసం ఈ 2 పేజీలు చదివానా, ఈ పాయింట్ అనేది పెట్టానా, అలా కాదు. దిస్ ఈస్ వాట్ కృష్ణ ఈస్ టెల్లింగ్ మీ. నాకు భగవంతుడు చెప్తున్నారు, శ్రీల ప్రభుపాదుల వారు నాకు చెప్తున్నారు ఈ పాయింట్స్ అనేవి అని ఎప్పుడైతే మనం అంత సిన్సియర్ గా తీసుకుంటామో భక్తిలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ అవుతారు. నథింగ్ కెన్ స్టాప్ అస్. ఏది మనల్ని ఆపలేదు అనమాట. మన సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు ఏది మనల్ని ఆపలేదు. ఓకేనా? సంభవ్ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాము, బట్ ఎనీవే మీకు ఉపయోగపడేవి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ పాయింట్స్ అనేవి. అవును మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సుధా మాతాజీ మీకేమైనా క్వశ్చన్ ఉందా? శ్రీనిధి మాతాజీ మీ క్వశ్చన్ క్లియర్ అయిందా? ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సుధా మాతాజీ చెప్పండి. మాతాజీ ధన్యవాద ప్రణామం మాతాజీ. అసలు నాకు ఒక్కొక్క పెంచాను బాగానే 8 దాకా వచ్చాను జపం చేస్తానికి. కానీ ఒక్కొక్క రోజు అసలు ఒక 2 మిస్ అవుతున్నాను. అది 6 ఖచ్చితంగా చేస్తున్నాను, కానీ ఒక్కరోజు ఇలా ఒకరోజు 1-2 చేశాను అసలు దాని మీద ధ్యాస లేకుండా. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈయన ఒక్కరే ఉంటారు, కనిపించదు. ఇక అసలు చెప్తుంటారు నీకు ఎప్పుడు ఈ జపమేంది ఏంటని. అయితే నాకు ఈ మిషన్ తోని కొంచెం బాగా కన్వీనియంట్ గా ఉంటది మాతాజీ, అలా చెయ్యొచ్చా? అంటే కౌంటర్ తోనా? యూజువల్ గా మీకు జపమాల అయితేనే బాగుంటది మాతాజీ. జపమాలతోటే నాకు కొంచెం అంటే ఇక ప్రతిదీ ఇంకా నేనే చేసుకోవాలి కదా, అందుకు జపం పట్టుకొని కూర్చుంటే నేను కొంచెం డిస్టర్బెన్స్ మనిషి చేస్తుంటాడు మనిషిని. ఏ పాపం తన బాధ అనేది అట్లా ప్రతిదీ నేను చూసుకోవాలి కాబట్టి ఇంకా అది కుదరినప్పుడు కౌంటర్ పైన చేయండి, పర్వాలేదు. ఓకే మాత. మధ్యలో డిస్టర్బ్ అవుతున్నారంటే చేస్తున్నాను, జపంతో చేస్తాను. మార్నింగ్ లేచి చేస్తే బాగుంటుంది,
కానీ కొంచెం ఇలా మిస్ అయ్యాను. కొంచెం నాకు ఎందుకో ఈసారి బాగా బాడీ పెయిన్స్ అట్లా వస్తున్నాయి. ఓకే, ఒకవేళ మీకు కుదిరితే మీతో 1, చాటింగ్ 2 చేయటం, మాలలు చెప్పండి. మీతో ఇలా చేయటం నాకు చాటింగ్ అంటే మీతోటి ఏమంటారు ఆన్లైన్ లో ఇట్లా మీతో పర్సనల్ గా చేయాలంటే నాకు అది స్పీడ్ రాదు మాతాజీ. నాకు అక్కడక్కడ ఇదైతుంటది. మీతో చెయ్యాలి మాతాజీ ఈసారి. అసలు మీతో పర్సనల్ గా సార్ చేస్తాను మాతాజీ. షూర్ మాతాజీ. అంటే రోజు మనం ఏం చేస్తున్నది మీకు పెట్టాలా మాతాజీ? నాకు అసలు తెలియలేదు, అందుకని. కొందరు పెడుతున్నారు మాతాజీ. ఎవరైతే సిన్సియర్ గా నేను ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో అలా రిపోర్ట్స్ పెడతారనమాట. అంటే పెట్టినప్పుడు మీకు మళ్ళీ ఏమో డిస్టర్బ్ అవుతాదేమో, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని నాకు ఉంటుంది. అంటే మనకి ఒక సీనియర్ అనేవారు ఒకరు ఉండాలి కదా మాతాజీ. ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మనము ఖచ్చితంగా ఏదైతే నెంబర్ కమిట్ అయ్యామో అది రీచ్ అవుతూ చక్కగా డైలీ బుక్స్ చదువుతూ మనం ఒకరికి అకౌంటబుల్ గా ఉంటాం అనమాట. అది లేదనుకోండి, ఒక రోజు చేస్తాం ఒక రోజు చేయం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా భక్తిలో ఒక సీనియర్ అనేవారు ఉండాలన్నమాట. సో వారికి మనం మిమ్మల్ని తీసుకున్నాను మాతాజీ నేనైతే. మీరేది చెప్పినా అదే అనుకరిస్తాను. మీరు చెప్పింది చాలా బాగా నాకెందుకో బుర్రలోకి పడుతుంది బాగా. మీరు ఏది చెప్పినా కూడా నాకు అసలు ఇలా నా కోసమే చెప్పారనిపిస్తుంది. మీతోనే చేస్తాను మాతాజీ. ఇంకా నేను సరే మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో మీకు కుదిరితే జపమాల పైన చేయండి, లేదు కుదరనప్పుడు మాత్రం కౌంటర్ పైన అయినా చేయండి. సో జపమాల పైన చేస్తున్నప్పుడు కనీసం 1, 2 మాలలైనా జపమాల పైన శ్రద్ధగా చేయండి. ఇంకా లేదు నాకు కుదరడం లేదు, రోజంతా ఏదో ఒక పని ఇట్లా వస్తుంది మీ లైఫ్ సిచ్యుయేషన్స్ ప్రకారం అంటే కనుక కౌంటర్ పైన అయినా చేసినా పర్వాలేదు. శ్రీనిధి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కృష్ణకి మనకి ఏది మంచిది అని కృష్ణకి అన్ని తెలుసు మాతాజీ. మళ్ళీ మనం ఎందుకు ప్రే చేయాలి మాతాజీ? ప్రే అంటే ప్రే చేయడం అనేది గుడ్ థింగే మాతాజీ. అది కానీ మన ప్రేయర్ ఎలా ఉండాలి అనేది కూడా చూసుకోవాలన్నమాట. మనం ప్రే చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి అంటే, కృష్ణ నా జీవితంలో పలానా సఫరింగ్ ఉంది, పలానా ఇబ్బంది ఉంది, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ నేను ఇది నా జీవితంలో ఉండడమే నువ్వు కరెక్ట్ అని భావిస్తే దీన్ని ఉంచు, కానీ నాకు దీన్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు. సో ప్రేయర్లో ఏం చేస్తామంటే, తీయగలిగితే ప్రాబ్లం తీ కృష్ణ, ఒకవేళ ఈ ప్రాబ్లం ఉండడమే కరెక్ట్ అని నీకు అనిపిస్తే ఈ ప్రాబ్లంని తట్టుకునే శక్తి అని నాకు ఇవ్వు అని చెప్పి మనం ప్రే చేస్తాం మాతాజీ. ప్రే చేసినప్పుడు మనం భగవంతునికి కనెక్ట్ అవుతాం మాతాజీ. కనెక్ట్ అయినప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది, లేదు సిచ్యువేషన్ ని సాల్వ్ చేసుకునే బుద్ధి మనకు వస్తుంది అనమాట. సో ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. భగవంతునికి అన్నీ తెలుసు కదా అంటే అన్నీ తెలుసు, కానీ భగవంతునికి ప్రే చేసినప్పుడు మనం మన జీవితంలో ఉన్న సిచ్యుయేషన్స్ ని తట్టుకునే శక్తి లేదా సాల్వ్ చేసే బుద్ధి అనేది ప్రేయర్స్ ద్వారా మనకి వస్తుంది అనమాట. సో అందుకని ప్రేయర్స్ అనేవి చేయాలంటారు. ఓకేనా? సో మన జీవితంలో జరిగేది మంచి అని మనం స్థిరంగా ఎప్పుడు ఉంటాము అంటే, ప్రే చేసినప్పుడు భగవంతుని ప్రతిస్పందన మనకి తెలిసినప్పుడు మనకు అర్థమైంది అనమాట. ఓకే, నాకు కష్టంగా అనిపించవచ్చు కానీ కృష్ణ నాకు ఇది ఇచ్చారు అంటే అది నా మంచి కోసం ఇస్తున్నారు. సో నేను దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తట్టుకోవాలి, లేదా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి మన ఆలోచన అనేది అటువైపు వెళ్ళి కృష్ణ పైన ఆధారపడడం అనేది జరుగుతుంది మాతాజీ. సో ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్. కృష్ణకు అన్నీ తెలుసు, బట్ ప్రేయర్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా మాతాజీ? ఇంకోటి జనార్దన్ అంటే జనార్దన తెలియదు మాతాజీ, నేను ఎప్పుడు వినలేదు, మీనింగ్ అయితే వినలేదు. ఈ నేమ్ అయితే కృష్ణకు ఉంది అని తెలుసు కానీ he who is the original abode and protector of all living entities. జనార్దన అన్ని జీవులకి ఆయనే ప్రొటెక్టర్ అని చెప్పి చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాతాజీ. ఇప్పుడు మాల చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఎవరు అంటే కొంచెం మాట ఎవరన్నా మాట్లాడితే చిరాకు కోపం అలాగా వస్తుంది అనమాట. అయితే ఏంటి ఇలాగ అవుతుందని చెప్పి కొంచెం ఆలోచిస్తా ఉంటే
ఒక కర్చీఫ్ ని బాగా మురికి పట్టినది ఎలాగైతే ఉతికితే మురికి అంతా వదిలిపోతుందో అలాగే నన్ను కూడా ఈ నామం అనేది శుభ్రం చేస్తుంది అని చెప్పి ఇంకా కొంచెం సంతోషం అనిపించింది. అది కరెక్టేనంటారా మాతాజీ? ఎగ్జాక్ట్లీ మాతాజీ. సో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మన మనస్సు మొత్తం కూడా ఇప్పుడు ఇంటికి మనం ఒక 3 months మనము వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం అనుకోండి, వేరే ఊరికి వెళ్ళిపోయాం, 3 నెలలు క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసినప్పుడు ఏమైంది, ఇల్లంతా కూడా దుమ్ము పట్టి ఉంటుంది. అవునా కదా చెప్పండి? మనం ఎంత కిటికీలు క్లోజ్ చేసినా, డోర్స్ క్లోజ్ చేసినా కొంచెం కొంచెం గ్యాప్స్ లో నుండి మనకి సన్న దువ్వ వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా ఫ్లోర్ అంతా కానీ, మన టేబుల్ కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ పైన కానీ మొత్తం కూడా పడిపోయి మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది. అది క్లీన్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమైంది చెప్పండి, దుమ్ము పైకి లేచి ఆ దుమ్ము అనేది మన ముక్కుల్లోకి వెళ్ళిపోయి మనకి తుమ్ములు, దగ్గు, సఫకేషన్ అనేది వస్తుంది. అవునా కదా? అవును. ఒకవేళ అలా క్లీన్ చేయడం వల్ల ఇబ్బందిగా ఉంది అని చెప్పి చీపురు, మన మాప్ స్టిక్ పక్కన పెట్టేస్తాం అనుకోండి, అది క్లీన్ అవుతుందా? ఆ దుమ్ములోనే మనం ఉండాల్సి వస్తుంది. అవునా కదా? కానీ కష్టమైనా పర్లేదు, ముందు నేను ఇది ఒక అరగంట ఈ శ్రమ అనేది తీసుకొని ఒకటికి 2 సార్లు మనం చిమ్మేసి, ఇల్లంతా చిమ్మేసి తడిబట్ట పెట్టి మొత్తం తుడిచేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇల్లు ఇట్ బికమ్స్ క్లీన్. తర్వాత మనం ఉండడానికి అది బెటర్ అవుతుంది అనమాట. సో అప్పుడు తుమ్ములు రావచ్చు, మనకి సఫకేషన్ అనిపించవచ్చు. ఒక 1 hour తర్వాత ఏమవుతుంది, మనకి ఉండడానికి ప్రశాంతంగా ఉంటుంది, మనం ఫ్రీగా ఉంటాము. జపం చేసినప్పుడు కూడా ఏమైతే తెలుసా, జపం స్టార్ట్ చేసినప్పుడు లోపల ఏవైతే సెటిల్ అయిపోయి ఉంటాయో అనర్థాలు, చిమ్మితే ఏమైంది మొత్తం పైకి లేచినట్టు జపం చేయగానే మొత్తం పైకి వస్తాయి అనమాట. అందుకనే మనలో కోపం పెరిగిద్ది, కామం పెరిగిద్ది, ఈర్ష్య పెరిగిద్ది, లోభం పెరిగిద్ది. ఇవన్నీ ఇనీషియల్ గా ఎందుకు పెరుగుతాయంటే ఇవి లేక కాదు, అన్నీ ఉండి అలా సెటిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం చీపురు పెట్టి చిమ్ముతున్నాం కాబట్టి పైకి లేస్తున్నాయి అనమాట. లేస్తున్నాయి అని చెప్పి ఆపేసాం అనుకోండి, ఏమైద్ది, అది మళ్ళీ అక్కడే మళ్ళీ సెటిల్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. సో చిమ్మినప్పుడు మనకి తుమ్ములు వస్తున్నాయని పక్కన పెడితే ఎలా అయితే మట్టి అక్కడే ఉండిపోతుందో, అట్లానే జపం ఆపేసినప్పుడు అవి మనలో అనర్థాలు మనలోనే ఉంటాయి. సో అలా కాకుండా చీపురు తీసుకొని కంటిన్యూస్ గా చిమ్మామనుకోండి, నెక్స్ట్ ఒక 1/2 hour పాటు మొత్తం క్లీన్ అయిపోతుంది, లోపల ఇంకేం దుమ్ము ఉండదు. అట్లానే జపం అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవ్రీడే కన్సిస్టెంట్ గా, ఈ ఉండే అనర్థాలు అనేవి వెళ్ళిపోతాయి అనమాట. బట్ ఎప్పుడైతే మొత్తంగా వెళ్ళిపోతుందో, క్లీన్ అయిపోతుందో, దెన్ దిస్ ప్లేస్ విల్ బికమ్ అ ప్యూర్ ప్లేస్ వేర్ కృష్ణ కెన్ కమ్ అండ్ స్టే. భగవంతుడు వచ్చి ఉండడానికి సిద్ధం చేసిన ప్లేస్ లాగా మారిపోతుంది అనమాట. ఇది ఒక మందిరం లాగా మారిపోతుంది అనమాట. ఆ మందిరం లాగా మారాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న దుమ్ముని మనం తీసేయాలి, తులిపేయాలి, మొత్తం ఊడ్చేసి క్లీన్ చేసి పెట్టేశామంటే కృష్ణ వచ్చి ఉండడానికి ఆ ప్లేస్ అనేది సూటబుల్ అయిపోతుంది అనమాట. సో ఇనీషియల్ గా మాత్రం ఈ అనర్థాలు అనేవి బయటకు వస్తాయి మాతాజీ. జపం చేస్తున్నప్పుడు కోపం పెరుగుతుంది, లోభం పెరుగుతుంది, కామం పెరుగుతుంది, అన్ని అనర్థాలు పెరుగుతూ ఉంటాయి మనకి. బట్ ఆపత్తు, దీన్ని కంటిన్యూ చేస్తే ఏమైందంటే వి బికమ్ క్లీన్. ఖచ్చితంగా క్లీన్ అయిపోయి భగవంతుడు వచ్చి ఉండడానికి ఆ ప్లేస్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఇంకొక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాము. అంటే మేము అనుకున్న ఫీజు, మేము అనుకున్న కోర్సు కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. బాబేమో అదే కోర్సు జాయిన్ అవుతా అంటున్నారు. కొంచెం డల్ అయిపోయారు అనమాట కాలేజీకి వెళ్ళిన తర్వాత. అయితే ఒక సెమినార్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళు మీటింగ్ అది కండక్ట్ చేసి చెప్తూ ఉన్నారు. నేను జపం చేస్తూ ఉన్నాను కదా మాతాజీ, ఆ కృష్ణయ్యని తలుచుకుంటూ ఈ డైలమా నుంచి బయటపడే ఎవరైతే ఉన్నారో మీరేను అని చెప్పి కృష్ణయ్యని అడిగాను. అయితే మీటింగ్ మొత్తం అయిపోయింది మాతాజీ, మధ్యలో మేము లేచి వెళ్తున్నా కూడా వెళ్ళనివ్వలేదు, పర్టికులర్ గా మమ్మల్ని ఆపేశారనమాట. లాస్ట్ లో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మాట్లాడిన తర్వాత, మొత్తం మీటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళి కలిసాం మాతాజీ. ఆయన ఒక్కటే చెప్పారు, నువ్వు బుడగనుకొని దాని మీద కాలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇవి కొత్తగా వస్తా ఉంటాయి, ఈ కోర్సు గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. ఇప్పుడు ఏమైందంటే బాబుకి మంచి మార్క్స్ వచ్చినాయి, 985 వచ్చినాయి ఇంటర్మీడియట్ లో. 20% కన్సెషన్ కూడా పోతుంది అనమాట ఆ కోర్స్ జాయిన్ అయినందువల్ల. దాదాపు 2 lakhs ఫీజు ఎక్కువ అయిపోతుంది. ఇది అంటే వాడి భవిష్యత్తు బాగుంటదేమో అని ఆలోచిస్తున్నా, అలా అని వద్దు అని చెప్పలేకపోతున్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నా అన్నమాట. ఆయన అలా మంచి సజెషన్, అంటే ప్రిన్సిపల్, యాజ్ ఏ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మనం గైడెన్స్ మా వారు అదే అంటున్నారు, ఇదేంటి ఇంత విచిత్రంగా లాస్ట్ మినిట్ లో మనకి ఇంత మంచి సజెషన్ దొరికింది అని అంటే, నేను మనసులో అనుకున్నాను అనమాట, అసలు పలికించేసి హరే బోల్ అని. వెరీ నైస్ మాతాజీ. ఎస్, కృష్ణ పైన డిపెండ్ అయితే మనకి
ఖచ్చితంగా సొల్యూషన్ దొరికింది మాతాజీ. ముందో వెనకో మాత్రం ఖచ్చితంగా భగవంతుడు ఆన్సర్ చేస్తారు. అవును. అది ఇంకొకటి చెప్పాలి. ఇది మాతాజీ అడిగారు కదా, నాకు ఒకళ్ళు చెప్పారనమాట. అంటే మనం భగవంతుడికి అన్ని తెలుసు కదా, మనకేం మంచి ఇవ్వాలో అది ఆయనే చేసేయచ్చు కదా మనం అడగక ముందే అని చెప్పి ఒకసారి నేను అడిగాను మాతాజీ ఈ క్వశ్చన్ ని. వాళ్ళు ఏం చెప్పారంటే, భగవంతుడు నుదుటి రాత రాసేటప్పుడే ఇవి నీకు చెయ్యాలి, ఇవి నీకు చెయ్యాలి అని రాసినప్పుడు ఇది అడిగితే ఇద్దాము అని రాసి ఉండొచ్చు బహుశా, అందుకని నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అనుకోవచ్చు కదా అని చెప్పి ఈజీగా చేసేసారు అనమాట ఆ మాటని. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీ గైడెన్స్ లో మేము ఇంత మంచిగా ముందుకెళ్తున్నట్టు ఆ కృష్ణయ్య మంచి దారి చూపించారు. హరి బోల్. సత్యవతి మాతాజీ అండ్ మహిపాల్ ప్రభు, నెక్స్ట్ క్లాస్ లో తీసుకుందామా క్వశ్చన్స్ అనేవి? యాక్చువల్ గా మా పాపకి స్కూల్ టైం అవుతుంది, నేను తనని రెడీ చేసి పంపించాలి. ఇట్ గాట్ లేట్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పర్లేదా మాతాజీ? పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. దండవత్ ప్రణామం. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी and प्रभुजी. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. प्रणाम. हरे कृष्ण. మీరు డౌట్లు క్లియర్ చేయడమే అసలు మాకు అది బ్లెస్సింగ్స్. నేను సైలెంట్ గా ఉంటున్న కారణం ఏంటంటే అందరూ వింటున్నాను మాతాజీ. నాకు సమాధానాలు దొరుకుతున్నాయి అందులో, అందుకని. నైస్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.